గుత్తాజీ జనసేన పార్టీ సింబల్ గీసారేంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు కాదు పాపారావు, ప్లానెట్ హౌస్. చటక్ 5. ఏకచక్రే మహాభోగే ద్విచక్రే రాజభోగే. గుత్తాజీ నాకు 4 పడింది. గవ్వలు మీరెందుకు వేశారండి? మీరెందుకేశారండి? గవ్వలాట ఆడుతున్నారు అనుకున్నానే. పాపారావు, గుత్తాజీతో గేమ్స్, జాతకాల జోక్స్ వద్దండి. ఇది మామూలు జాతకం కాదు. పాపారావు, ఎవరిదండి ఈ జాతకం? మా అబ్బాయిదండి. చెప్పుకోవడానికి మీకు ప్రౌడ్గానే ఉంటుంది. ప్లానెట్స్ కే శివరంగా ఉంది. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎక్కడైనా గ్రహాలు బట్టి మనుషులు మూవ్మెంట్ ప్లాన్ చేసుకుంటారు, కానీ ఇక్కడ మీ వాని బట్టి గ్రహాలు మూవ్మెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి పాపారావు. దాని మీనింగ్ ఏంటి గుత్తాజీ? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని. నీ గ్రహాలన్నీ బాగా నీరసంగా ఉన్నాయి పాపారావు. ఏదైనా టానిక్ వాడమంటారా గుత్తాజీ? దానికి వాడితే బలం వస్తుంది కానీ గ్రహ బలం రాదు. ఇన్నాళ్ళు పాల కేంద్రంలా ప్రశాంతంగా ఉన్న ఈ ఇల్లు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రంలా టెన్షన్ లా మారిపోబోతుంది. వీటి ప్లానెట్స్ మూలంగా మీ ప్లాన్ మొత్తం దెబ్బతినిపోతుంది. ఎస్పెషల్లీ నువ్వు కేర్ఫుల్ గా ఉంటాను పాపారావు. నిజమా? విశ్వనాథానంద్ చెస్ లోను ఈ గుత్తాజీ కెస్ లోను ఎప్పుడూ తప్పలేదు. సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే మీ వాడు వెలిగించిన తారాజవ్వ లాంటి వాడు. ఉంచుకుంటే మనం కాలిపోతాం, మరి వదిలేస్తే జనం కాలిపోతారు. అది మరీ ప్రమాదం కదా. వాడు అడిగేస్తేనే ప్రమాదం పాపారావు. ఎవడైనా గీత దాటితే వాడి నుదుటి గీతలు చెరిగిపోతాయి. కాదు కూడదు, కనిపించేది మట్టే కదా అని ముందుకెళ్తే మట్టిలో కలిసిపోతారు. అయ్యోరు గట్లనే చెప్తాడు. నువ్వు ఓరా, నువ్వు ఓబే. వాడి చూపులు అమాయకంగా ఉంటాయి, మాటలు తెలివిగా ఉంటాయి, దెబ్బలు భయంకరంగా ఉంటాయి. చెల్లెమ్మని తీసుకుపోయటాన్ని పట్టుకోకుండా ఇక్కడ ఆగిరేంద్రా. పదండి పదండి. ఈ గీత దాటుద్దంట. అవతల దిక్కున్నాడు మామూలు కాదంట. ఎవరు చెప్పిండ్రా? ఆ సాములోడు చెప్తాడు. ఎవడ్రా వాడు? బాబ్జన్న మనుషుల్ని ఎదిరించేంత మగాడా? వాడు పిడికిలి బిగిస్తే పిడుగులు కూడా పరుగులు పెడతాయి. వాడెవ్వడైనా సరే తొక్కేస్తా. తొక్కేయడానికి వాడు మట్టి పాత్ర కాదురా, మందు పాతరా. అడుగేస్తే బ్లాస్టే. రమ్మన్రా చూసుకుందాం. ఈ దొంగ సాములోడా? ఏమైంది బే? మళ్ళీ ఓడరా. ఆడే ఎవడొచ్చినా ఇలా పెడితే మనే ఈ డబ్బులు ఈ డైలాగులు ఇచ్చాడన్నా. మరి గాన్ ఎఫెక్ట్ అయింది బే. ఇట్లా రంగు పూసుకుని కింద పడిపోతే 5,000 ఇస్తానన్నా. ఎవడ్రా వాడు? ఎక్కడ్రా? సిప్పి, మీ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను, రెడీగా ఉండు, సరేనా? నీతు, నేను లోపలికి ఎంటర్ అయ్యాను. చాలు చాలు, మీరందరూ బయటికి పదండి, నేను వచ్చేస్తాను కదా. నువ్వు లైన్లోనే ఉండు. ఇంకా ఎంతసేపు? తొందరగా రా. వచ్చేసా. మీరా? ఎవరు? పెళ్లి కొడుకు. పెళ్లి కొడుక? అవును, పెళ్లి కొడుకునే. ఎవరు అనుకున్నావు?
ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఇక్కడ ఎవరున్నారని? ఆ, మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. కళ్ళు మూసుకోండి. మూసుకోండి. ఐసో పెన్ మీకోసమే స్పెషల్ గా ఫ్రాన్స్ నుంచి తెప్పించిన పర్ఫ్యూమ్. పర్ఫ్యూమా? పర్ఫ్యూమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆహా. వావ్, స్మెల్ భలే ఉంది. అయ్యా అన్నా గాడెవడో చెల్లమ్మల్ని ఎవట్టుడు. మా వాళ్ళని ఒక్కల్ని కూడా కొట్టకుండా వెంకీ నన్ను భలే తీసుకొచ్చాడు తెలుసా. నీతు నేను మాక్సిమం మైండ్ వాడతా, అవసరం అయితేనే హ్యాండ్ వాడతా. పద పద నీతు తొందరగా ఎక్కు. గిరి వీళ్ళిద్దరిని హైదరాబాద్ తీసుకెళ్లి పెళ్లి చేసి ఆనందాలు బాబాయ్ ఇంట్లో ఉంచుతాను. మీరు మా ఇంటికి విషయం చెప్పండి. ఎస్పెషల్లీ మా నాన్నగారే ఆయనకు నోటుతో ఎక్కువ రే. అలాగేరా గాలి దొరకలేదన్నా. ఇంతమంది మధ్యలో నుంచి చెల్లమ్మ తీసుకెళ్లాడంటే మనలోనే వాడికి ఎవరో సపోర్ట్ చేసి ఉంటారు. ఎవరో తెలుసుకోండి. చెల్లమ్మే అన్నా. అవునన్నా, చెల్లమ్మ సపోర్ట్ లేకుండా వాడు అంగుళం కూడా కదలలేడన్నా. రేయ్, వాడు గాని వాడికి సంబంధించిన వాడు గాని అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరు దొరికితే వాళ్ళని తీసుకురాట్రా. వెళ్ళండి. మనకి సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. వరంగల్ మొత్తాన్ని తను కనసానికలతో శాసిస్తున్న బాబ్జీ గారి చెల్లెల్ని పెళ్లి పీటల మీద నుంచి ఒక యువకుడు కిడ్నాప్ చేశాడు. ఈ ఉదంతానికి వరంగల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రుల కోసం, స్నేహితుల కోసం బాబ్జీ అనుచరులు వరంగల్ అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఇదిగోండి జ్యూస్. చూసావా న్యూస్? ఏ కోహ్లీ సెంచరీ కొట్టాడా? కాదే, బాబ్జీ గారిని ఎవడో దెబ్బ కొట్టాడు. వాడి చెల్లెల్ని పెళ్లి పెట్టి ఎవడో లేకపోయాడు. ఇప్పుడు ఆ బాబ్జీ గారి ఫేస్ తలుచుకుంటే వాడి గోల మనకెందుకు చెప్పండి. బాబాయ్ డాన్సింగ్ ఏంటి బాబాయ్? న్యూస్ తెలిసిందా? తెలుసులేరా, ఆ బాబ్జీ గారి చెల్లెలు ఎవడో లేకపోయాడంటగా. లేపుకెళ్ళింది ఎవడో తెలుసా? ఎవడు? నీ కొడుకు. ఏంటండి ఇప్పుడు దాకా మైకేల్ జాక్సన్ లా మెలికలు తిరిగి ఇప్పుడు గుమ్మెళ్ళ గుండు పట్టుకున్నారు. నీ కొడుకు చేసింది మామూలు పనా? ఇంతకీ ఎక్కడ రావాడు? ఇంకెక్కడ ఆడు ఊరు పారిపడి బాబాయ్. బాబ్జీ గారి గ్యాంగ్ లేపుకెళ్ళిన ఫ్యామిలీ గురించి ఫ్రెండ్స్ గురించి వెతుకుతున్నారు. ఒక్క ఎవిడెన్స్ దొరికినా మెడకాల మీద తలకాయలు ఉండవు. ఎవిడెన్సా? ఏంటండి ఇదంతా? అయ్యయ్యో. ఏంటి బాబాయ్ ఇదంతా? రేయ్, ఈ రోజు నుంచి వీడు నా కొడుకు కాదు, నేను వీడి తండ్రిని కాదు, మీరు కూడా వాడి ఫ్రెండ్స్ కాదు. మళ్ళీ ఇంటి ఛాయలు కూడా రాకండి. పండి. హలో మా బంగారం ఎక్కడున్నావురా? హైదరాబాద్ లో. బంగారం ఇక్కడ పరిస్థితులు ఏం బాలేవు. నేను చెప్పేదాకా ఇక్కడికి రా మాకే. నువ్వేం కంగారు పడకమా, కొన్ని రోజులు మన శ్యామలా దగ్గర ఉంటాలే. సరేనా? ఉంటా. రే శ్యామల, ఆడపిల్ల ఎంతసేపు రా, తొందర కానీ. 108 దీపాలంటే మాట్లారా? ఇలా 7 వారాలు వెలిగిస్తే మంచి భార్య దొరుకుతుందని మా తాత చెప్పాడు. నా మాట విని ఒక్క దీపం వెలిగించు, నీకు మంచి భార్య దొరుకుతుంది. నాకు అలాంటి సెంటిమెంట్లు ఏం లేవు కానీ నువ్వు ఇంకో వెలిగించుకుని రారా. వస్తాయరా, ఆ నమ్మకాలు కూడా వస్తాయి. ఏ చందు, త్వరగా రా. ఇప్పుడే కరెంట్ పోవాలా?
అయిపోయాగా వెళ్దాం. అందరి దేవుళ్ళకి బాయ్ చెప్పొస్తాను. అమ్మాయి బాగుంది, చాలా అందంగా ఉంది. చంపాలంటే బాధగా కూడా ఉంది, కానీ తప్పదు. చంపేయండి. శంకర్, దాన్ని కసితో చంపకండి, ఇంట్రెస్ట్ గా చంపండి. మర్డర్ లో మీకున్న ప్యాషన్ కనపడాలి. ఇన్నేళ్లుగా నేను అనుభవిస్తున్నా నా కడుపు మంట కనపడాలి. దాని శవాన్ని చూసి నా పడే బాధ కనపడాలి. ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని పట్టుకోలేకపోయారు. కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. మీకంటే వాడే బెటర్. చేతగాని ఎదవల్లారా. ఇల్లరికో ఉంటే నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటా అనుకున్నాను. నువ్వు పక్కనే ఉండి వాడి ఎవడో తీసుకువెళ్తుంటే చేస్తున్నావు. కనీసం వాడు ఎలా ఉంటాడో ఒక్క క్లూ కూడా చెప్పలేకపోయావు. ఫోన్ పని చేయట్లా. నీ ఫోన్ తొందరగా చెప్పి బండి తీసుకుని బిల్డింగ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి తొందరగా. ఓకేనా? ఫోన్ బావా, వాడు ఆ రోజు నా ఫోన్ నుంచి ఒక కాల్ చేసి సిప్పి బండి తీసుకురా అన్నాడు. రింగ్ అవుతుంది. yes సిప్పి హియర్. హలో హలో, ఏరా నువ్వా? బాబ్జీ గారి చెల్లెని లేపుకెళ్ళి పెళ్లి చేస్తానన్నావు కదరా, చేయించావా? నువ్వు చేయించే ఉంటావా? ఆడు రౌడీ అని చెప్పావు, పెద్ద పుడింగి గాడేం కాదు. బిగినింగ్ డేస్ లో బీడీలు అమ్ముకున్నావు. బీడీలు అరుస్తావేంట? ఎవడ్రా నువ్వు? నా చెల్లిని ఎక్కడ తీసుకెళ్ళావు? అబ్బాయి నాకేం తెలియదు సార్, ప్రమాణ పూర్తిగా తెలియదు సార్. మరెవడో తీసుకెళ్ళాడ్రా? వాడు ఎవడో నాకు తెలియదు సార్. హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ వస్తే పికప్ మాట్లాడుకున్నాడు, వాడు ఇంకా రాలేదు సార్. నా కార్డ్ నంబరీరా. వాడి నంబర్ కూడా నా దగ్గర లేదు సార్. ఇస్తావా చస్తావా? ఇవ్వకపోతే చంపేస్తే ఎలా ఉన్నాడు? సార్ 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 జస్ట్ వెయిట్ సార్, ఏదో చెప్తా సార్. రాసుకోండి సార్. ఒక నిమిషం రాసుకోండిరా. 8977303799. డైల్ చేయరా. అన్నా బిజీ వస్తుందన్నా. మళ్ళీ డైల్ చేయరా. వాడు ఎక్కడున్నా పట్టుకోవాలి. బాబు, ఇది మనకు 100 ఎపిసోడ్. ఇంతవరకు మనం ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసాం, కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయబోతున్నాం. ఆడియన్స్ ని క్లాసు మాసాన్ని విభజన రాజకీయాలు చేయకండి. ఆల్ సెంటర్స్ లో ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో నేనే. ఇంతగా సీన్ ఏంటో చెప్పబోయా. ఇప్పుడు బాబు, కాజీపేటలో ఒక రౌడీ చెల్లెల్ని మీరు లేపుకొచ్చేసారు. వాడు మీకు ఫోన్ చేస్తాడు, మీరు వెంటనే వాడికి వార్నింగ్ ఇవ్వాలి. సీన్ అదిరిందయ్యా. కరెంట్ తీగలో ఉన్నంత కరెంట్ ఉంది సీన్ లో. అందుకే డైలాగ్స్ కూడా బాబు. సీన్ లో పంచి ఉంటే డైలాగ్స్ ఎందుకయ్యా? కరెక్ట్ బాబు. ఆ ప్రొడక్షన్ ఫోన్ ఇవ్వండి బాబుకి. ఫోన్ ఇవ్వండి అయ్యా. అరే వాట్ ఏ టైమింగ్. రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. హలో నేను వరంగల్ బాబ్జీని మాట్లాడుతున్నా. బాయిలింగ్ స్టార్ బబ్బులో ఇక్కడ. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని తీసుకువెళ్తావురా? చెల్లెంట్రా ఉంటే నిన్ను కూడా లేపేళ్ళవాడిని. నువ్వు అరిస్తే ఫ్రస్ట్రేషన్, నేను అరిస్తే సెన్సేషన్. నా గురించి నీకు తెలీదు. నా చెల్లి మీద చెయ్యి పడిందో చెయ్యేంట్రా? ఆల్రెడీ కాల్ లిఫ్ట్ చేశాను. తమ్ముంటే ఎక్కడో నా చెప్పరా. ఏంట్రా బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకు భయపడిపోను. బాయిలింగ్ స్టార్ బబ్బులు ఇక్కడ.
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్నా. రేయ్ వస్తున్నా. వెయిట్ చేస్తున్నా. నిజంగా అక్కడ ఉంటావా? झूठ बोले तो मिटा ये सच बोले तो पटा या वो मेरे साथ लड़ाई. రేయ్ खमोश. ఆహా, ఓహో, ఏమి నటన అద్భుతంగా చేశారు బాబు. ఫెంటాస్టిక్ మోడలేషన్ బాబు. డైలాగ్ పడేసింది. చెప్పాను కదా మన కనెక్ట్ అయితే సీనే లేపేస్తానని. అవతల కౌంటర్లు ఇచ్చిన కూడా మనం అప్రిషియేట్ చేయాలయ్యా. ఎందుకు ఎవరో ఆర్టిస్ట్? తమిళ ఆర్టిస్ట్ బాబు. తమిళ? ఐ లవ్ తమిళన్స్. వాళ్ళు చాలా రియలిస్టిక్ గా చేస్తారయ్యా. కాకపోతే వాళ్ళు కొంచెం తెలుగు టైమింగ్ నేర్పాలి. ఎందుకు ఎప్పుడు వస్తున్నాడు అతను? మధ్యాహ్నానికి వచ్చేస్తాడు బాబు. రాని వాడికి కొన్ని టిప్స్ ఇస్తాను. రేయ్ ఇక్కడ బాయిలింగ్ స్టార్ బబ్లు ఎవడ్రా? ఎవరమ్మా? నా చెల్లం ఎక్కడ? చెల్లెమ్మంట ఈ తమిళుడు ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. మనం ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటో చూపిద్దాం. ఏంటమ్మా బాబ్జీ మ్యాటర్ ఏంటి? నా చెల్లం ఎక్కడరా? రేప్ చేశాను చెప్పే కదా. నా చెల్లం ఎక్కడరా? కొడతామంటే కొట్టడం అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాదు. ఓవర్ ల్యాప్ చేయాలి. చెల్లం ఎక్కడరా? రేయ్ ఆర్టిస్ట్ నువ్వు సెన్స్ ఉందా నీకు? టైమింగ్ ఉందా? ఆర్టిస్ట్ ఏంట్రా? తమిళోడు యాక్టింగ్ లో రియాలిటీ ఉంటుందని చెప్పి నిన్ను ఎంకరేజ్ చేశాను. లేకపోతే సుప్రాజ్ ప్రభాస్ ఎంకరేజ్ చేసేవాడు కదా. క్యారెక్టర్ లోకి బయటికి రావా? ఇక్కడేం కెమెరాలు ఆన్ లో లేవు. ఏం మాట్లాడుతున్నాడు రావిడు? నా చెల్లం ఎక్కడ చెప్పు. నీది అదే డైలాగా? అవునరే ఒక్క డైలాగ్ కి నువ్వు ఇంత ఎమోషన్ అయిపోతే సీరియల్లో పేజీలు డైలాగ్ చెప్తున్నా. నేనెంత ఒరే దున్నపోతా అని చెప్పు. ఏంట్రా చెల్లమ్మ? అన్న మీద చేయలేబడతావురా? అరే మొత్తం బబుల్ ఇక్కడ హీరో ఒరే దరిద్రుడా ఆడ ఆర్టిస్ట్ రౌడీయా నిజంగా కొట్టేస్తాడు రా. కట్ చెప్పరా. కట్టా తాడు మట్ట. ఇంకా నీకు అర్థం కలదా బాబు? ఏంటి వాడు అసలు ఆర్టిస్టే కాదు. వరంగల్ బాబుజీ అని పెద్ద రౌడీ అంట. వాడి చెల్లెలు లేపుకొచ్చింది నువ్వేనని చంపడానికి వచ్చాడు. ఒకసారి అటు చూడు. వీడికి దొరికితే నిజంగా చంపేసేట్టున్నాడు రా. స్వచ్ఛందంగా నేనే సరెండర్ అయిపోతాను. అదే కరెక్ట్. మేము కూడా బతికిపోతాం. సీరియల్ హీరోనా? సార్ సార్ కొంచెం చెప్పండి సార్. నేను టీవీ హీరో సార్. మీరు తమిళ ఆర్టిస్ట్ అనుకుని ఏదో వాగేశారు సార్. నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్. అన్నా ఈ ఐటమ్ గాడు చెప్పేది నిజమేనన్నా. గా పైగాన్ గాడు మనకి రాంగ్ నంబర్ ఇచ్చి ఆగం పట్టించిండన్నా. వాడి హైదరాబాద్ లోనే ఇక్కడ ఉంటుంటాడు. వాడు దొరికితే అందరూ దొరుకుతారు. రండ్రా. సార్ మన ఇండియన్ పోలీసులు తాగుతున్న వదిలేసినా పర్వాలేదు. ఆ రాంగ్ నెంబర్ గాని మట్టుకు వదలొద్దు సార్. హైదరాబాద్ లో గల్లీలో నా ఫ్యాన్స్ ఉన్నారు. అవసరం అయితే నా హెల్ప్ తీసుకోండి సార్. రే ఆడిని బండికి ఇచ్చండి. మీ అమ్మ గడుపు మాడ 100వ ఎపిసోడ్ టెలికాస్ట్ ఆగిపోతున్నా. నువ్వు బాబ్జీ గారితో గొడవ పెట్టుకోవడం కాదు కానీ నీతో తిరగడానికి నాకు భయం వేస్తుంది. రేయ్ సాయంకాలం కొంచెం తొందరగా రా. ఎందుకు? ఈరోజు అట్ల తద్ది అయితే ఇంటికి అట్ల వేసుకోవాలరా. సత్య చెల్లెలు వస్తుందన్నా. ఏంట్రా అందరూ అంత భయపడుతున్నారు? ఎవడా సత్య? సిటీకే పెద్ద డాన్. వాడికో చెల్లెలు ఉంది. చూడడానికి సమంతలా ఉంటది కానీ అదో పెద్ద నియంత. దానికి మగాల్ని చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఏంటి రోయ్ చాలా బిల్డప్ ఇస్తున్నావు. దాన్ని ఒకసారి చూద్దాం పదా. నువ్వు వెళ్ళు. రే శ్యామల ఈఎంఐ రా నన్ను టెంపుల్ లో లాక్ చేసింది. ఆ రోజు టెంపుల్ చూసి నీ అమ్మాయినా? వెంకటేశ్వర్లు స్మోక్ చేయి లంగ్స్ అయిపోతాయి. ఈ అమ్మాయి లాక్ చేస్తే నువ్వే పోతావు. ఏంట్రా నువ్వు అనేది? అమ్మాయి చూడడానికి ఎల్సీడీ లో అందంగా ఉంటది కానీ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం హారర్ సీడ్ లో భయంకరంగా ఉంటది. సైడ్ బా. నేను డిసైడ్ అయిన తర్వాత సైడ్ అవును గానీ ఇంతకు పాప పేరేంటో? చంద్రకళ. చంద్రకళ ఎంత కళగా ఉందరా. అరే వెంకటేశ్వర్లు నేము ఫ్రేమ్ చూసి ప్రేమలో పడకు. ఒకసారి దాని బిహేవియర్ చూడు. ఇద్దరు వీటితో కొట్టుకోవాలి. ఎవరు నొప్పని ఆపేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే. మరి గెలిస్తే ఇది నీ లవర్ అవుతుంది. మరి ఓడిపోతే వీడు మనకి సర్వర్ అవుతాడు. రెడీ రెడీ రెడీ.
గట్టి కొట్టేసానా సారీ. ఇప్పుడు నువ్వు ఇంత గట్టిగేసిందేంటి? ఏమైంది? ఏం లేదు ఏం లేదు. రెడీ. ఓకేనా? ఇప్పుడు నేను రెడీ. ఎలా రాట? సేమ్ స్కేల్. ఇది తీసుకో, దీంతో కొట్టమ్మా. మళ్ళీ నేను. ఓకే, ట్రై చేయి, ఇంకొకసారి ట్రై చేయి. ఏంటి డ్యూడ్ డౌట్ఫుల్ గా చూస్తున్నావు? డ్రాపా? నో ఛాన్స్. కర్ణం మల్లేశ్వరి ఫ్యామిలీ అక్కడ. డ్రాప్ అనేది ఏం లేదు. ఒక్క నిమిషం, నాదో బెటర్, నీది ఇంకో గట్టిగా కూర్చో. What happened? It's paining. Why are you crying? Homesick. ఏ పందిలా ఉన్నావు? నీకు హోమ్ సిక్ ఏంట్రా? ఏ పందులు ఉంటుందా అండి? ఇప్పటికైనా తెలిసిందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకలే అని? ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందిరా. అలా అన్నకి తెలిస్తే తొక్కేస్తాడు. ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దాని అన్నైనా AK-47 గన్ అయినా కేర్ చేయను. నన్నేమన్నా చేస్తే మా అన్న నిన్ను వదలడు. నా చెల్లెలు జోలికి వస్తే ఎలా వదిలేస్తాను రా? రేయ్, వీడి బాడీని వాడు అన్నకి గిఫ్ట్ ప్యాక్ చేసి పంపండి రా. వీళ్ళతో తిరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతాము. ఒరే, మీరేం టెన్షన్ పడకండి రా, నేను ఎలవలో వచ్చేస్తాను. మన 100 ఎపిసోడ్ టెలికాస్ట్ మటుకు ఆగదు. ఒరే, నేను లేని నా ప్రభాస్ సిని కానీ సుబ్రాజ్ కానీ పెట్టారనుకో, TRP రేటు మొత్తం పడిపోద్ది. ఉంటాను. అన్నా గా సిప్పిగాన్ ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఎంక్వైరీ చేసిన గాడు రాంగ్ అడ్రస్ ఇచ్చిండంట. వాడు దొరికితే గానీ మనకి ఇంకొక ఛాన్స్ లేదు. నీ నంబర్ నుంచి ట్రై చేయి. సిప్పి అంటే ఎవరన్నా? నీ ఫోన్ నెంబర్ ఇచ్చినోడు. వాడా? వాడి వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయిందన్న. సార్, నా యాక్టింగ్ టాలెంట్తో వాడు ఎక్కడో కనుక్కుంటా సార్. హలో హలో, ఎవరండి? నమస్కారం అండి, నా పేరు అనురాధ అండి. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు సిప్పి అండి. హాయ్ సిప్పి గారు, కంగ్రాట్స్ అండి. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎయిర్టెల్ అండి. మీకు బెస్ట్ కస్టమర్ అవార్డుగా 10 లక్షల బంపర్ ప్రైజ్ వచ్చింది సార్. మీరు ఎక్కడున్నారో చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి. నా అడ్రస్ కావాలండి. ఆ, ఐఎమ్ సో లక్కీ. నా అడ్రస్ రాసుకోండి. చెప్పండి సార్. ప్లాట్ నెంబర్ 32, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట శ్మశానం. అరే బాబ్జీగా, నీ ట్రిక్కులు నా దగ్గర పనిచేయవురా. అరే, నాది డొకోమో అయితే ఎయిర్టెల్ బంపర్ డ్రా ఎలా తగులుతురా? ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? నిన్ను పట్టుకుంటాను రా. నేను పాదరసం లాంటిరా, నువ్వు పట్టుకుంటే నేను జారిపోతా. నువ్వు అసలు ఎలా ఉంటావు చెప్పరా? చెప్పరా? ఫోటో పంపిస్తాను చూసుకోరా. ఎందుకట్లా అరుస్తావు? పంపించరా. వస్తుంది చూసుకో. అన్నా, బండి రిపేర్ గానికి 4 రోజులు అవుతుందంట. అన్నా మనోళ్ళకి చెప్పి పని తెప్పి అన్నా. మనం ఈ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. ఏదైనా ట్యాక్సీ వస్తే అప్ప. వస్తావా? క్యాబే నా జాబ్. ఎక్కడికి వెళ్ళాలి? నేను 4 దినాలు ఆడికి పోమంటే ఆడికి పోవాలి. ఓకే, గెట్ ఇన్ సైడ్. ఎక్కనా? నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్. సార్, మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా? నేనేనండి. మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్. థ్యాంక్ యూ. అసలు అర్థమవుతుంది సార్. అవును సార్, మీరు 4533 ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా చేశారు సార్. ఆపట్రా. నువ్వు బండితే Okay.
ఇచ్చాడు. వాచ్. హాయ్. ఏంటి నీలాంటి ఎక్స్ట్రాడినరీ ఫిగర్ ని పట్టించుకోలేదంటే ఈ ఆర్డినరీ వాళ్ళనైతే తొక్కేస్తాడు. ఆగండి, వాడి సంగతి నేను చూసుకుంటా. ఏ హ్యాండ్సమ్. హలో. అయ్యో చంద్రకళ, నీ పరువు. ఫస్ట్ టైం ఒక మగాడు ఈ చంద్రకళ ఈగోని హర్ట్ చేశాడు. వాణ్ణి నా వెనకాల కుక్కలా తిప్పుకుంటాను, చూస్తుండండి. నేనేంటో చూపిస్తాను. ఏ వీడేంటి ఇక్కడికి వచ్చాడు? వీణ్ణి ఫూల్ చేయాలంటే పూలే కరెక్ట్. ఏంట్రా నీ పొగరు? నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు. నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రో ఓవెన్ లా వేడెక్కిపోద్ది. అలాంటిది నువ్వేంట్రా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా? బలుపా లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా? ఏయ్, నేనెవరో తెలుసా? సత్య. సత్య చెల్లెల్ని. నేనెవరో తెలుసా? ఎవడ్రా నువ్వు? ఏసీపీ శంకర్ నారాయణ్. 500 ఎన్కౌంటర్స్, 30 ట్రాన్స్ఫర్స్, 200 మెడల్స్ ఇన్ ఎ సింగిల్ ఇయర్. ఎన్కౌంటర్ లో సత్యగాన్ని లేపేయడానికి సిటీలో దిగాను. దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ కేసులు ఉన్నాయని. విత్ ఇన్ ఏ వీక్ నిన్ను మూసేస్తా. వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందే. ఆ సిచ్యువేషన్ లో చంద్రకళ ఫేస్ తలుచుకున్నట్టే భలే నవ్వొస్తుంది. నేనంతే శ్యామల, సిచ్యువేషన్ సింక్ అయితే ప్రెజెంటేషన్ ఎరగదీసావు గానీ ఇంతకీ అమ్మాయి నీకు పడుతుందంటవా? రేయ్, ప్రతి అమ్మాయికి పడాలనుంటుందిరా. కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే. అమ్మా చంద్రకళ, ఐఎమ్ సారీ అమ్మా. శని నిన్ను సెంటర్ చేశాడు, అందుకే వీడు ఎంటర్ అయ్యాడు. హాయ్. ఏంటి నిన్నటి నుంచి అంత డల్ గా ఉన్నావు? ఇంతకీ అతను ఏమన్నాడు? ఏం లేదు, నథింగ్. ఏ చందు, ఈ రోజు మనకు కొత్త పీస్ దొరికిందే. ఈ రోజు ర్యాగింగ్ వద్దు. ఎందుకు ఈ ర్యాగింగ్ లవి? తప్పు కదా. ఏంటి ర్యాగింగ్ లవి వద్దా? నువ్వేనా ఇలా మాట్లాడేది? ఏం లేదు, ర్యాగింగ్ వద్దు అంతే. No. సరే అయితే ఈ రోజు నువ్వు చూస్తూ ఉండు, మేం చేస్తాం. నీ పేరేంట్రా? చింతాడు సీను ఫ్రమ్ శ్రీకాకుళం. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరురా? ఇంకెవరు? అరుంధతులప్ప. రై, అరుంధతిలో ఒక డైలాగ్ చెప్పురా. అమ్మా బొమ్మలే. చిన్న పిందులకు ఉండేదాని బా, ఇప్పుడేట పందిలా తయారైపోను బా. అవునోలా, నన్ను ఒంటరిగా సమాధిలో ఒగ్గేసి నన్ను కొల్లబెట్టేసి నువ్వు బయటకు వచ్చి వేరే వాడిని మనువు ఆడుకొని తై తక్కలాడుతావా? నిన్ను ఒక్కనా కనిపిస్తున్నాడట. ఇది కాలేజా అడివా? చిన్న కొంటే పట్టుకుని కొట్టేస్తుంటే కాపాడడానికి ఏ కొంటే లేడా? ఏంటి ఇక్కడ గొడవ? ఏంటంటే ఏడు చెప్పాలంటే చిన్న గుంటడని చూడకంటే గుంటలందరూ నాన్న తంటలెట్టేస్తుంటా. నువ్వు చిన్న గుంటడు వెంట్రా, పిల్లల పందిలా ఉంటే. సార్, వీళ్ళు మమ్మల్ని పెట్టిన టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలకు కూడా అభయ చట్టం రావాలి సార్. ఆల్రెడీ వాయ్ అయిపోయిందేటనియా. ఇంతమంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే మీరు బాగా ముదిరిపోయారే. లొకేషన్ షిఫ్ట్. మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? వెంకటేశ్వర్లు, నీ దెబ్బకి నా ఉద్యోగం ఊడిపోయేలా ఉందిరా. ఈ రోజుల్లో బార్ లో కంటే కాలేజ్ లో సీట్ ఈజీగా దొరుకుతుంది. ఎందుకు తెలుసా? కుర్రాళ్ళు కాలేజ్కి రావటం మానేశారు.
ఏదో పాపం చదువుకుందాం ఇలాంటి చిన్నపిల్లలు కాలేజ్కి వస్తే వాళ్ళని కూడా ర్యాగింగ్ చేస్తే ఇంకెవడొస్తాడు ఆ? అలా అడగండి నాకు 30లో కాలేజ్కి వచ్చినారా క్యాబినెట్ డాన్స్ రైడర్కి వచ్చినారా ఆ కొట్లేటంటే కాన్వెంట్ బట్టలు కాలేజ్కి లేడీస్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నాకు మండిపోద్ది. ఈ యాంగిల్ కూడా ఉందా నీలో? నువ్వేంటి అలా వణికిపోతున్నావు? చేయాల్సిందంతా చేసేసి యాక్టింగ్. మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి. పోలీసులు అంటే భయం అండి. హాబీస్ ఏంటి? లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్ అండి. అయ్య బాబోయ్, డాన్స్ వచ్చంట. ఒకసారి డాన్స్ అయ్యి. నాకు కొంచెం సిగ్గండి, అందరూ చూస్తున్నారు. ఇట్రా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి. అయితే నా దగ్గర ఒక పాట ఉంది, పెట్టుకోమంటారా? సంపేసి. దేవుడి పాట అనుకుంత తూకుడు పాట. భారతిలో డైవింగ్ నేర్పిస్తానని సీదులు ఎక్కంగా ఇన్నోవా తిప్పిస్తానని హక్కులు. అమ్ములు కాలేజీలో ఎలా ఉందమ్మా? అంతా ఓకే. ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నన్ను టార్చర్ పెడుతున్నాడు. అన్నయ్యతో చెప్పాలి. ఆగాగు, ఏసీపీ నారాయణ అతను మనోడే కదా? నీకు విషయం తెలుసా? అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మనం ఇచ్చే మామూలు ఎక్కువ. అతని సంగతి నేను చూసుకుంటాను. చిన్న చిన్న విషయాలు అన్నయ్య దాకా అక్కర్లేదు, ఇలా చూసుకుంటాడు. నాకు వదిలే, నువ్వు వెళ్ళిపో అంతే. నమస్తే మేడం, నేను ఏసీపీ శంకర్ నారాయణ. ఏంటి, మీరు ఏసీపీ శంకర్ నారాయణ? అవునమ్మా, నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట. మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది. అన్నయ్యతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా. ఏంటి, ఆ డమ్మి ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చుంటే వాడి తోలు తీసేవాళ్ళుగా. ఏ, చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి, బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడమే. వాడు వస్తున్నాడే. మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. ఓకే ఓకే. నమస్తే ఏసీపీ గారు. నమస్తే ఏసీపీ గారు. చోటు, ఏసీపీ గారు వచ్చారు, ఒక టీ పట్రా. లీక్ అయినట్టుంది సార్. మేం పాటలు కూడా నేర్చుకున్నాం. అవును కదా? అవును సార్, నేర్చుకున్నాం. పాడమంటారా? కానీ తెలిసిలేలే, తెలిసిలేలే, నెలరాజా నీ గుడుడు తెలిసి. ఓకే ఓకే. ఏంటి, నేను ఏసీపీ కాదని మీ అందరికి తెలిసిపోయిందా? అవునరా, తెలిసిపోయిందిరా. నన్ను చీట్ చేస్తావరా? ఈ సత్య చెల్లెల్ని టచ్ చేసావు, నీ బ్లడ్ తో నెయిల్ పాలిష్ వేసుకుంటారా? నేను ఒకసారి చెప్పేది వినిచెందు. చందునా? నేను నీకు అంత క్లోజ్ ఎప్పుడయ్యాను? ఏ, ఇంట్రెస్టింగ్ గా వినడానికి నీదైనా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంట్రా? ఏంట్రా? సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పు. చెప్పేది వినిచెందు. ఏ, లాగొద్దు. ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది, ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్. చూడు, పూల మొక్కలు, గాజు బొమ్మలు, ఆడపిల్లలు సెన్సిటివ్గా ఉంటేనే క్యూట్గా ఉంటుంది. ఇక్కడ కాబట్టి ఒకటి పీక, అదే బయట అనుకో పైదాకా మొత్తం మోగిపోయేది. పద, ఫేస్లో స్మైల్ పెట్టు. ఏంటి ఆ సౌండ్? సౌండ్ రాదా? నన్ను బయలుదేరమంటారండి? ఉంటే ఇంకో రౌండ్ పడిద్ది. వద్దులేండి, బయలుదేరతాను. రండే. రేయ్, తమ్ముంటే కూడా నాకు చెప్పరా. చెప్తే పీక్కుంటావా? రే, నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా. రేయ్, గిటార్ గాడిద ముందు వాయించరా, ఘాట్ జిల్లా ముందు కాదు. రే, నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేడురా. వాకింగ్ చేయి, బీపీ తగ్గుద్ది. డైటింగ్ చేయి, కొవ్వు తగ్గుద్ది. నాతో ఛాలెంజ్ చేయకరా, ఆయుష్ తగ్గుద్ది. దొరుకుతావురా, నాకు దొరుకుతావు. వెతుకురా, వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్? టేబుల్, డబ్బులు, బండిలో డీజిల్ తప్ప ఎత్తుక లఫుట్. ఏమంటున్నా?
ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? ఒక ఎత్కాలే. ఎందుకు? గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు. వాడిని స్ట్రైట్ గా పట్టుకోవచ్చుగా. గాని మాకు తెలియదుగా. వీడు తెలుసా? గీడు మాకు తెలియదు. మరి ఇంకా ఆడేం దొరుకుతాడు సార్? రేయ్, మా అమ్ముల్ని ఏడిపిస్తావరా? అమ్ములు ఎవరన్నా? ఓ ఈ అమ్మాయి పేరు అమ్ములా? నేను లైఫ్ లో 2 చూడకూడదు అనుకున్నాను. ఏంటో అవి? 1 అమ్ముల కళ్ళలో వాటరు, 2 అమ్ముల నోట్లో థర్మామీటర్. వీడికి ఎక్కువైంది క్వార్టర్. నీ వల్ల వాటర్ చూశాను. వెళ్ళి సారీ చెప్పు. అమ్ముల్ని నేను ఏడిపించలేదన్నా. సారీ చెప్పండి. సోది చెప్తున్నా. సోది సారీ చెప్పరా? సారీ చెప్పలేదన్నా. ఒరే, వాడు స్ట్రాంగా, పోల్ వీకా? పోల్ వీక్ అనుకుంటేనే పాజిటివ్ గా ముందుకెళ్ళగలం. నువ్వు తగ్గొద్దన్నా. భారతి, నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు. జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే. అర్థమైందా? లంచ్కి వస్తాను. గుత్తొంకాయ కూర చెయ్యే. వెనకాల బ్యాచ్ని చూసావుగా. రోజుకు 10 కోళ్లు తిని 10 సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు. 10 మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు, దమ్ము. ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా, మీ అమ్ములు నేను ఏడిపించలేదు. లాగి పెట్టి గోపు మీద ఒకటి కొట్టా. ఏంటమ్ముడు ఇది? నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు, వాడేమో నిన్ను లాగి లెంకాయ కొట్టాయని చెప్తున్నాడు. క్వశ్చన్ చేస్తే మనకే క్లారిటీ లేకపోతే ఎలా? వాడు నన్ను కొట్టడం ఏంటి? ఏడిపించాడంతే. అయినా వాడితో డిస్కషన్స్ అనవసరం. వెళ్ళి కొట్టండి. అది కాదమ్ములు, నీ మాట విని మేము వాడిని కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది. ఆలోచించుకో. కొట్టడం పెద్ద ఇష్యూ కాదు. అయితే వద్దులే, వెళ్ళి సారీ చెప్పించు. అంతే కదా? నాకు వదిలే. అమ్మయ్యా. రేయ్, పోలు వంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో. క్వార్టర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా ఈ లీల. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు. వెళ్ళి అమ్ములు సారీ చెప్పు. అచ్చో అల్లెల్లో నీళ్ళంకా పసితనం పోలేదే. ఎంత సీరియస్ చెప్తే పసితనం ఉంటాడేంటి? అమ్ముల్ గారు, ఐ లవ్ యూ. వాట్? మా అన్నయ్య చెప్తా. వాడి ముందు కూడా ఐ లవ్ చెప్తా. ఏమా సారీ చెప్పాడా? చెప్పాడు. పదండి. అమ్మయ్య బతికిచ్చాడు. భారతి ఫోన్ చేసి చెప్పాలి. ప్రియతమా నీ వచట కుశలమా. హలో, ఫోన్లో నీ వాయిస్ వింటుంటే శ్రేయా ఘోషల్ పాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా ఎంతమందిని మోసం చేస్తావరా? సిగ్గులేని ఎదవా. నువ్వు ఇంత తిట్టినా నిన్ను వదిలి 1 నిమిషం కూడా ఉండలేను తెలుసా? అలా చెప్పి నిమిషానికి ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు కదరా దరిద్రుడా. ఫోన్లో కదా. సిగ్గులేని ఎదవా. హలో, కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకోండి, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. పక్క మీదకొస్తే మొక్కలు ఇరుక్కొడతా. వాళ్ళంతా కూడా ప్రశాంతంగా మాట్లాడుకునేవారు. హలో సార్, మీరు ఏమనుకున్నట్టే నాతో సజెషన్ సార్. చెప్పు. ఈ మధ్య స్మార్ట్ ఫోన్ లో కొత్త యాప్ వచ్చింది సార్. దాంట్లో వాడి నెంబర్ ఎంటర్ చేస్తే వాడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది సార్. ప్లీజ్ సార్, నాకు ఇంకో అవకాశం ఇవ్వండి సార్. ఐ విల్ ప్రూవ్ ఇట్ సార్. చూపించు. ఇదే సార్ నెంబర్. చెప్పండి సార్. రే నంబర్ చెప్పరా. నెంబర్ 9868 సార్. ఇంకోసారి చెప్పండి సార్. 2840 పారణి. మళ్ళీ చెప్పండి సార్. 248. ఇచ్చారా? అతనికి ఇచ్చే అతనే చూసుకుంటాడు. చూసుకో. రాసుకున్నావా? నువ్వు వెళ్ళిపో అతనికి. నీకేమైందిరా సచ్చినోడా? 984 అది. సార్ కనెక్ట్ అవుతుంది సార్. సార్ వాడు మాదాపూర్లో ఉన్నాడు సార్. మాదాపూర్ అంట ఇదే ఏరియా. 7 నడుచుడు. వాడు ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు సార్. ఈ బిల్డింగ్ లోనా? ఈ బిల్డింగే సార్. లోపల చూడొస్తుందా? చూడొచ్చు. చూసి ఒక నిమిషం ఆగు, అని పట్టిస్తా. డేవిస్ కేఫ్ అంటారేట్రా? డేవిస్ కేఫ్ ఇదేరా? గాడేడో చూపిరా అంటే మనమేడో చూపిస్తుందా? నీ ఫోన్ పిచ్చుకుంటా. వీళ్ళకి వాడు ఎప్పుడు దొరుకుతాడు? బాబు, ఏంటి బాబు ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చావునుగా. ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఒకసారి చెల్లెల్ని చూసి వెళ్దామని వచ్చాను. హాయ్ అన్నయ్య. హే, నేను ఉదయం నుంచి ఎత్తుకుతుంటే చివరికి ఎక్కడ దొరికేవా? ఐ లవ్ యూ.
ఇదే మాట మీ అన్నయ్య ముందు కదా చెప్పన్నావు, మీ అన్నయ్య ముందే చెప్పగలను, ఎవడి ముందనే చెప్పగలను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మేఘనా రెడ్డి. మేఘనారెడ్డి ఏంటి? అమ్మాయి పేరు చంద్రకళ. చంద్రకళ? 1 మినిట్. ఒరే శ్యామలా, పెద్ద తప్పు జరిగిపోయిందిరా. ఆ మేఘనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యూ చంద్రకళకి చెప్పేశాను రా. అన్నా అన్నా, రేయ్ మేఘనారెడ్డి ఎవరని తెలియకుండానే ఐ లవ్ యూ చెప్పావా? ఇటు పొరలో కూర్చోలేదు అనుకున్నా, ఉంది. ఫేస్బుక్ ప్రేమన్నా, పేర్లు ఒకరివి, ఫోటోలేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాళ్ళని కన్ఫ్యూజింగ్ చేస్తున్నారన్నా. ఫ్రాడ్ అన్నా. నన్ను క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా. చెల్లెమ్మ జాగ్రత్త అన్నా, ఎవరైనా ఐ లవ్ చెప్పేస్తారు. జాగ్రత్తగా ఉండమ్మా. నేను ఢిల్లీ వెళ్తున్నాను. 4 రోజుల్లో తిరిగి వస్తాను. ఓకే బాయ్. అమ్మాయి గండం గట్టెక్కింది. ఏంటి ఎలా ఇచ్చాను? అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా? కొన్ని చోట్ల బెండ్ అవ్వాలి, కొన్ని చోట్ల బెండ్ తీయాలి. అయినా నీలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు. కూర్చో. నువ్వేం చేసినా నేను పడను. నీకో విషయం తెలుసా? నీకు తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు. చంద్రకళ ఎక్కడ ఎవ్వరికి పడదు. అయితే ఓ పని చేయి, ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు. నువ్వు నాకు పడ్డావని నేను నిరూపిస్తా. లేదు అనుకో, ఇక జన్మలో నేను నీకు కనిపించు. ఓకే? ఏంటి ఆలోచిస్తున్నావు? వస్తే పడిపోతానని భయమా? వస్తా. ఆల్ ది బెస్ట్. వాడిని గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నావే? వాడు నన్ను ఒక్క రోజులో పడేస్తానన్నాడు. వాణ్ణి నేను వారం రోజులు హాస్పిటల్లో పడేలా చేస్తాను. ఏం చేస్తావు? అటు చూడండి. చెన్నై ఎక్స్ప్రెస్ చూసారా? అందులో షారూక్ దీపికాని మోసుకుంటూ గుడి మెట్లు ఎక్కుతాడు కదా. ఇప్పుడు వాడిని మోసుకుని మెట్లని ఎక్కేస్తావా ఏంటి? వాడు నన్ను మోసుకెళ్ళేలా చేస్తా. దానివల్ల యూజు? ఒసే లూజు, ఇది సినిమా కాదు, వాడు షారూక్ కాదు. సో పైకి వెళ్లేలోపు వాడు పైకే పోతాడు. వాడు వస్తున్నాడే. హాయ్. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? ఈ రోజు తొలైకాదశి, నా గుడికి రావడం అలవాటు. సో మన జర్నీ ఈ రోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ, మన లవ్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ అవుతుందన్నమాట. పద పద, గుడి మూసేస్తారు. పద పద. ఏమైంది? కాల్ స్లిప్ అయింది. నొప్పి నా వల్ల కాదు. డ్రాప్ అయిపోదామా? చూసావా, మన ప్రేమకి మొదట్లోనే బ్రేక్ పడింది. ఏంటి అలా చూస్తున్నావు? కొంప తీసి మోసుకెళ్తావా ఏంటి? కరెక్ట్. నీకేం అభ్యంతరం లేకపోతే నేను ఎత్తుకొని తీసుకెళ్తా. అమ్మో, నువ్వు మధ్యలో వదిలేస్తే నా సెంటిమెంట్స్ దెబ్బతింటాయి. నాకు ఒక్కసారి చేయందిస్తే చివరి దాకా వదిలిపెట్టను. ఇంతకు నీ వెయిట్ ఎంత చందు? 40. అమ్మ దొంగతే తప్పు చెప్పింది. కమిటీ తప్పు చేశానా? 1 2 ఎన్నిమిట్లో? బరువుగా ఉన్నానా?
ఎంత ప్రేమ ఉండకపోతే నీ భార్యని కాలు కింద పెట్టకుండా పైకి తీసుకొస్తావనైనా మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటే వీడు నీ సెంటిమెంట్ ని గౌరవించి నిన్నింత దూరం మోసుకొచ్చాడంటే నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడేమోనే. చందు నా టైం అవుతుంది. చందు, నాకు నువ్వు ఇచ్చిన టైం అయిపోయింది. నా మీద నీకే ఫీలింగ్ కలగలేదని నాకు అర్థమైంది. లైఫ్లో నేను నీకు కనిపించను. రేయ్, ఎవడో గోడ దూకినట్లేదు. అవునన్నా. చూద్దాం పదంరా. అడుగు అన్నా, వాడు ఎవడో పూల దంగలో ఉన్నాడు. నువ్వా? ఎరా, పట్టపగలు ఈ ఇంటి వైపు చూడడానికి జనం భయపడి సస్తారు. నువ్వు అర్ధరాత్రి పూట గోడ దూకి ఇంట్లోకి వస్తావా? ఏం చేయమంటావన్నా? ర్యాగింగ్. ర్యాగింగ్? అవునన్నా. అర్ధరాత్రి పూట దొంగరాముల్లా గోడ దూకి తోటరాముల్లాగా ఈ పువ్వు కోసి స్పైడర్ మ్యాన్ లాగా పైకి ఎక్కి అమ్ములకి పువ్వు ఇవ్వాలంట. ఏంటన్నా నాకు ఈ టార్చరు? అమ్ములు చెప్పిందా? అవునన్నా. అయితే అమ్ములు చెప్పిందే ఫైనల్. నువ్వు పైకి ఎక్కు. నాకు పైకి ఎక్కడం రాదే. ఎక్కించడం మాకొచ్చు కదా. అమ్ములు ర్యాగింగ్ అంటే భారతి. ఆ కుర్రోడు ఎక్కలేకపోతున్నాడు. మన కుర్రోడు ఎక్కిస్తున్నారులే. వన్ సిక్కేగానే డిన్నర్ ఇంటికి వచ్చేస్తాను. మందులోకి ఆమ్లెట్ అన్నా. ఇలా ఎక్కడం చాలా కష్టంగా ఉందన్నా. మెట్లెక్కెళ్ళనా? స్పైడర్ మ్యాన్ అవి మెట్లెట్ ఎక్కుతావమ్మా. నువ్వు పాకాలి. బెల్లం పాకం కాదు భారతి. చిచి, నేను కాదు భారతి. రండి, మందు కొడదాం. థ్యాంక్స్ అన్నా. ఓకే. హాయ్. హాయ్. మా వాళ్ళు చూస్తే ఏమవుతుందో తెలుసా? మీ వాళ్ళ రా, ఏమైతే చూపిస్తా. అన్నా అన్నా, ఈడు మళ్ళీ పిలుస్తున్నాడేంట్రా? ఏంట్రా? పువ్వు మర్చిపోయినా. పువ్వా? పువ్వు అంట్రా? ఎరగండి ఎరగండి. అమ్ములు ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అన్నా. సూపర్ క్యాచ్. అన్నా ఫోన్. తెలుసు, మా భారతే. రండి. చూసావా ఎలా కోఆపరేట్ చేశారో? అలా ఎలా? అమ్ముల్ ర్యాగింగ్ అన్నా. హాయ్ ని మెసేజ్ పెడితే తిరిగి మెసేజ్ పెట్టొచ్చు కదా. ఫ్రెండ్షిప్ అయితే రిప్లై ఇచ్చేవాడిని. లవ్ కాబట్టి ఇలా రిస్క్ చేశా. అన్నయ్యకి తెలిస్తే నీకు డేంజర్. ఫ్రెండ్ ప్రేమ కోసమే అంత రిస్క్ చేసినోడిని నా ప్రేమ కోసం ఈ మాత్రం రిస్క్ చేయనా? నీకు భయం లేదా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. నీకు భయం వేస్తుందా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. ఇంతకీ నీ పేరేంటి? వెంకీ. వెంకటేశ్వర్లు చంద్రకళ. మన సీరియల్ హీరో బబ్లునే. ఎస్, బాయిలింగ్ స్టార్ బబ్లు హియర్. ఆ బబ్లు గడే. ఏరా మా భానుమతిని ఎందుకు రేప్ చేసావురా? భానుమతి? ఏ భానుమతి? ఓ చెల్లె నా ప్రాణం సీరియల్ గురించా? దాని మేనమామ గజేంద్ర గారి పురమాయిస్తే చేస్తాను. ఆడు చెప్తే చేసేస్తావా? ఆడు చెప్తే నేను కూడా చేస్తాను. అబ్బా, మా ఆవిడ ఏం చేస్తుందో ఏంటో. అన్నా గా సిప్పిగాడు మళ్ళీ మళ్ళీ ఫోన్ కట్ చేస్తానా? లోన్ పెట్టాను కాబట్టి ఫోన్ ఆన్ లో ఉందిరా, లేకపోతే ఇప్పుడు ఆఫ్ చేసి ఉండేవాడిని. నీ ఫోన్ కాల్ కి ఫైనల్ టచ్ నేను ఇస్తాను రా. సార్ నమస్కారం సార్. ఏంట్రా? నాకు కొంచెం హెల్ప్ చేయాలి సార్. మాతో తిరుగుతూ మాలో ఒకడైపోయావు. నీకోసం ఏదైనా చేస్తానురా.
చెప్పు ఏం చేయాలి? రోజు ఒకడు ఫోన్ లో నన్ను హింస పెడుతున్నాడు సార్. వాడి సంగతి మీరు చూసుకోవాలి సార్. వాడిని ఒకసారి పిలో, వార్నింగ్ ఇద్దాలే. నేను చాలా సార్లు ఇచ్చాను సార్ వార్నింగ్. వాడు పట్టించుకోడు సార్, సిగ్గులేని అదవా. మరి ఏం చేయమంటావు? వాడికి మీ శాడిజం చూపించాలి సార్. ఇంత కత్తి తీసుకుని పసా 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 మరి పొడి చేసి మొహం మీద యాసిడ్ పోస్తే నల్లగా మాడిపోయి వాడి శవాన్ని చూస్తే మీ శాడిజం రేంజ్ ఏంటో తెలియాలి సార్. ఫోన్ చేయి పిలు వాడిని. అన్నా ఇక సిప్పిగాడికి ఫోన్ చేస్తా అండి. నేను మాట్లాడతా. హలో ఏ సిప్పి కాల్ నేను చేస్తే గోల్ నువ్వు చేస్తున్నావేంట్రా? రే ఎక్కడున్నావు బే? అది అడగడానికే నేను ఫోన్ చేశాను రా. నువ్వెక్కడున్నావు బే? నిన్ను చంపాలని కోరుకున్నా, నాకు క్షణం తీరికలేదు. అందుకే నిన్ను చంపడానికి ఒక బక్రాగాడిని తయారు చేశాను రా. వాడిని నిన్ను కలిపి వేసేస్తాను. ఎక్కడున్నా చెప్పరా? అరే బాబ్జీగా, నువ్వున్న చోటుకి తుఫాన్ వచ్చినా, తుఫాన్ ఉన్న చోటుకి నువ్వు వచ్చినా నువ్వే కొట్టుకుపోతావురా. అయితే నా ముందుకు రారా, ఆట మొదలెడతా. పత్తే గిరేతో కుత్తే బీకేలేదే. రే అర్థం కాలేదు కదూ? ముక్కలు పడితే కుక్కలు కూడా ఆడతారు ఆట. పిచ్చనా ఎక్కడున్నావు బే? ఇందిరా పార్క్ లోనా? అంటే నన్ను వెతకుండా నువ్వు పార్క్ లో తిరుగుతున్నావేంట్రా? రే నిన్ను ఎతకడానికి వచ్చాను రా. అదే పార్క్ లో నేను ఉన్నాను రా. నువ్వెక్కడున్నావు? రే నేను అన్నగారి వెనుకున్నాను రా. నేను అన్నగారికి ముందున్నాను రా. రే అయితే రారా. రే ఫోన్ లో పులుల్ని, సైకిల్ తో సింహాల్ని రమ్మని ఇన్వైట్ చేయకరా. అవి భాష అర్థం కాక చంపేస్తాయి నిన్ను. దమ్ముంటారా ఫేస్ టు ఫేస్? అక్కడ ఉందిరా. ప్లేస్ టు ప్లేస్ వస్తున్నాను రా. రా. సిప్పి బాబ్జీ గిటార్ గాడిద ముందు వాయించరా, కాట్కెళ్ళ ముందు కాదు. ఆడు వరంగల్ బాబ్జీ అని పెద్ద బిల్డప్ ఎత్తున్నాడు కానీ బిగినింగ్ డేస్ లో బీడీలు అమ్ముకున్నాడు. బీడీలు. వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది, డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది. నాతో ఛాలెంజ్ చేయకరా, ఆయుష్ తగ్గుద్ది. పొట్టి సాలగాడు గా సిప్పిగాడు. ఈ సిప్పిగాడి వల్ల నా రేటింగ్ మొత్తం పడిపోయింది. కుమ్మేనా? రే వాడు ఎవడు, ఎక్కడుంటాడు చెప్పు. సార్ వాడు ఎక్కడుంటాడో నాకు తెలియదు సార్. వాళ్ళ నాన్న ఎక్కడుంటాడో నాకు తెలుసు సార్. రే ఈయన కూడా తీసుకోరంట్రా. ఈయనే సత్య, రియల్ ఎస్టేట్ కింగ్. హాయ్. We have done so many projects in Mumbai, Delhi. So we want to establish our new ventures in Hyderabad. Nice. Beautiful. For that we need your support, sir. ఎవట్రా వాడు? అన్నా ఇష్యూ సీరియస్ గా ఉంది. వాళ్ళిద్దరు 2 రోజులు కలిసి బైక్ మీద తిరుగుతున్నారు. రేయ్ అన్నా, వాడెవడైనా సరే వెళ్ళి వేసేయండి, లేదా నేను మిమ్మల్ని వేసేస్తా. అన్నా వాడిని వేసాకే మళ్ళీ నీకు కనిపిస్తా. రండిరా. వెంకీ ఇంత ఓపెన్ గా తిరిగేస్తున్నాం. మా అన్నయ్య మనుషులు ఎవరైనా చూస్తే? వాళ్ళు చూస్తే ఏమైతే చూడండి. మా అన్నయ్య మనుషులు వెనకే ఉన్నారు. త్వరగా పోనీ, వాళ్ళు చూసేస్తారు. పోనీ. భయపడద్దు చందు. అరే అడుగురా, దొరికారా రే? అయ్యో వాళ్ళు మనల్ని చూసేశారు. మన కోసమే వస్తున్నారు. వెంకీ త్వరగా వెళ్ళు. భారతి చేజింగ్ లో ఉన్నాం, మళ్ళీ చేస్తాను. రైట్ టికెట్ వేసారా? రైట్ తిప్పురాయి. మరి 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 రైట్ సిగ్నల్ ఇచ్చి లెఫ్ట్ వెళ్ళిపోతారా? ఇది దారి లేదురా తక్కువ. ఎంత డ్రైవింగ్ నువ్వు గుండె రాకుంటే వెళ్ళిపోతున్నారన్నా. వాణ్ణి మాత్రం వదలను రోయ్, చెప్తా. హలో అన్నా. వెంకీ మన ప్రేమ విషయం మా అన్నయ్యకి తెలిసిపోతుందేమో అని భయంగా ఎప్పటికైనా ఉంది. తెలియాల్సిందే కదా, ఎందుకంత టెన్షన్ పడతావు? నువ్వు కూర్చో, నేను కాఫీ ఆర్డర్ చేసి వస్తాను.
పట్టుకోండి దాన్ని, వదలొద్దు. పట్టుకోండి. రాయ్ దాన్ని తీసుకురండి రా. రేయ్, నేను స్వింగ్ లో ఉన్నప్పుడు రింగ్ లోకి ఎవరిని ఎంటర్ అయితే బాడీలు ఇలానే బౌన్స్ అవుతాయి. నా చెల్లిని చంపడానికి ట్రై చేస్తావరా? చందు బాబ్జీ చెల్లెలా? రేయ్, ఇది నా ప్రాణం రా. దీని ప్రాణాల జోలికి వస్తే ఎవరిని వదలను. రామా, మీ నాన్న బాబ్జీ మనుషులు ఎత్తుకుపోయారా? విన్నారుగా, ఆడు దొరకలేని చెప్తే అన్న మనల్ని వేసేస్తాడు, లేదా ఎలాగైనా తీసుకొచ్చామంటాడు. అసలే ఎండాకాలం, మనం తిరిగి సావలేము. అందుకే వాడిని వేసేసామని చూద్దాం. అన్నా, మన చెల్లెల్ని ప్రేమించడండి వేసేసామన్నా. అవునన్నా. శబాష్. అన్నా, అమ్ముల్ని ప్రేమించినోడితో ఇక బాబ్జీ అనగా టెన్షనే లేదు. బాబ్జీ అనగా టెన్షన్ వాడితో కాదు, వేరే వాడున్నాడు. వేరేవాడా? శంకర్ గాడు మనకి శత్రువు అని తెలిసి వాడితో చేతులు కలిపి అమ్ముల్ని చంపడానికి ప్లాన్ చేయించాడు. ఎవడన్నా?
వరంగల్ కేశవరెడ్డి. నా దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను చెప్పినోన్ని దెబ్బ కొట్టడం న్యాయం, కానీ నన్నే దెబ్బ కొట్టాలనుకోవడం ద్రోహం. కాబట్టి వాడంతటా వాడే బయటికి రావడం ధర్మం. నాకింకో నిమిషంలో ఫోన్ వస్తుంది. ఆ బాబ్జీ గాడికి ప్లాన్ లీక్ చేసింది ఎవడో తెలిసిపోతుంది. ఈలోపు మీ అంతటా మీరు బయటికి వస్తే క్షమిస్తా, లేదా చంపేస్తా. అన్నా రే మిశ్రా, పని అయిపోయింది, ఫోన్ కట్ చేయరా. క్షమించన్నా, క్షమించన్నా, తప్పైపోయిందన్నా. ఇంకెప్పుడు ఇలా జరుగుతుందా? నా ఇంట్లో ఫుడ్ తిని వానింటికి కాపలాగాస్తావురా? క్షమించన్నా. రేయ్, నా ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, నా చుట్టూ నా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలే. కాల్చుకో. క్షమించన్నా. రేయ్, ఇచ్చిన రెండో అవకాశం కూడా వాడుకోలేకపోయినావు. లాస్ట్ ఛాన్స్. కాల్చుకో, కాల్చుకో. అన్నా అన్నా, ఏంట్రా? గా బాబ్జీ గారి కానీ చిన్న చెల్లెల్ని వరంగల్ తీసుకొచ్చేసిండట. అయితే దాన్ని ఇంకెవ్వడూ రక్షించలేడు. వెంకీ, హాయ్. ఎరా, ఎలా ఉన్నారు? బానే ఉన్నాం. ఒరేయ్, ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెని పెళ్లి చేయడానికి వరంగల్ వదిలి వెళ్ళిపోయావా? మళ్ళీ వాళ్ళ చిన్న చెల్లెని పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చావా? నీ పర్పస్ ఏంట్రా? ప్రేమించడానికి ఏ పర్పస్ అవసరం లేదురా. మనం చంపడానికి పర్పస్ చాలరా? అవి చేయడానికి పోయి బాబ్జీ గారు చెల్లె దొరికిందా? ఇంకే ఫిగర్ దొరకలేదా నీకు? నేను బాబ్జీ చెల్లెని ప్రేమించలా. నేను ప్రేమించిన అమ్మాయి బాబ్జీ చెల్లెలైంది. దాన్ని నేనేం చేయను? వెంకీ, మనం వెళ్ళి బాంబు మీద పడ్డా, బాంబు వచ్చి మన మీద పడ్డా, జరిగేది బ్లాస్టింగేరా. ఆ బాబ్జీ గారు నేను చంపడానికి ఊరంతా తెగ తిరిగేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు రెండో చెల్లెని ప్రేమిస్తున్నామని తెలిస్తే నీ శవాన్ని మర్డర్ చేసేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తావురా? కుదిరితే నా స్టైల్లో కన్విన్స్ చేస్తా, కుదరకపోతే వాడి స్టైల్లో వైలెన్స్ చేస్తా. నా గురించి నీకు ఎలా తెలుసు? లక్ష్మీ విలాస్ క్లబ్ లో ప్యాక్ ఆడుతున్నాను. నీకు ఎవరు చెప్పారు? నీ కొడుకే. అలా చూడకండి సార్, భయం వేస్తుంది. నీ పేరేంట్రా? నా పేరు మేఘపాపారావు అండి. ముద్దు పేరు పప్పి అండి. సార్, నిన్ను అడిగారా నా పేరు? సార్, నా పేరు సిఫానా శ్రీధర్ అండి. సిప్పి అని పిలుస్తారు. నువ్వేం చేస్తుంటావు? భోజనానంతరం విశ్రమిస్తుంటానండి. విశ్రమానంతరం భోజనం చేస్తుంటానండి. అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి. రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటారండి. భోజనమే చేస్తుంటారండి. ఏయ్, నీ కొడుకు ఎక్కడున్నాడు చెప్పరా? చెప్పరా? ఏయ్, మర్యాదగా చెప్పు, నీ కొడుకు ఎక్కడున్నాడు? హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసింది కానీ ఎక్కడున్నాడో తెలియదు సార్. మీకు దొరికితే చంపేస్తారని భయంతో ఓనమాలు దిద్దించింది చేత్తోనే. వాడి ఆనమాలు లేకుండా వాడి ఫోటోలన్నీ తగలబెట్టేశారు సార్. అంటే వాడెక్కడున్నాడో చెప్పవన్నమాట. ప్రమాణ పూర్తిగా వాడు ఎక్కడున్నాడో మాకు తెలియదు సార్. సార్, మమ్మల్ని కొట్టి ప్రయోజనం లేదు సార్. మాకేం తెలుస్తావా సార్? వీడి కొడుకు దొరికేదాకా ఇద్దరు ఇక్కడే ఉండాలి. అన్నా, గా మినిస్టర్ ఇంట్లో ఫంక్షన్ కి టైం అవుతుంది. నమస్తే. నమస్తే బాబ్జీ, బాగున్నావా? బాగున్నాను.
రేయ్ అమ్మాయి చుట్టూ ఇంతమంది ఉండగా మాట్లాడడం కష్టమేమోరా. రే జాగ్రత్తగా ఉండండి. ఎవడన్నా ఎక్స్ట్రాల్ చేస్తే లేపేస్తామన్నా. స్మైల్ ప్లీజ్. మేడం మిమ్మల్ని స్మైల్ ప్లీజ్. మేడం ఒకసారి కెమెరా చూస్తే మీకే స్మైల్ వస్తుంది. వెంకీ, నేను నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. ఆ రోజు నేను వచ్చేసరికి మీ అన్నయ్య నేను తీసుకెళ్ళిపోయాడు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా? ఇది మా ఊరే. అవును, ఆ రోజు హైదరాబాద్లో నేను చంపడానికి ఎందుకు ట్రై చేశారు? అసలు ఎవరు వాళ్ళు? నీకు ఈ ఊర్లో కేశవరెడ్డి తెలుసా? తెలుసు, ఈ ఫంక్షన్కి వచ్చాడు కదా. నన్ను చంపాలనుకుంది అతనే. ఎందుకు? ఆ కేశవరెడ్డి మా అన్నయ్య బద్ద శత్రువులు. వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎన్నో ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఒకరోజు ఊరందరితో కలిసి ఆ కేశవరెడ్డి తన చెల్లెలతో పాటు మా ఇంటికొచ్చాడు. ఒరే సొంట, కారు నైరుతిలో తిరగేసి పెట్టు. రావడానికి వచ్చాను పదా. నమస్తే. నమస్కారం బాబ్జీ గారు. చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ కి ఒక మంచి ముహూర్తం చూడండి. అప్పట్లో నన్ను అవాయిడ్ చేసి జోగే శాస్త్రిని కన్సల్ట్ చేశారు. అది ఇన్సల్ట్ అయ్యేసరికి మళ్ళీ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు. ఏమై కరెక్ట్? అలాంటిదేం లేదు. ఆ టైంలో మీరు ఊళ్ళో లేకపోయేసరికి. చూడండి బాబ్జీ గారు, దాహం వేస్తే మంచినీళ్ళు లేవని ఫినాయిల్ తాగేయకూడదు, డేంజర్. ముహూర్తాలు బాగానే ఉన్నాయి కానీ పరిస్థితులే బాగాలేవు. అంటే మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు. అందుకే మీరింత పెద్ద ప్యాలెస్లో ఉన్నా మీకు పీసు లేదు. సూటిగా చెప్పండి శాస్త్రి గారు. మీరు ఇంట్లో ఉన్నంతకాలం మీ చేతులతో మీ చెల్లి పెళ్లి చేయలేరు. ఎందుకు? పునాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్తో కట్టారు, రంగులు బాగుండాలని నిర్లక్ పెయింట్స్ కొట్టారు, కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు. యూ హ్యావ్ టు ఫాలో వాస్తు సార్. ఒకసారి ఇలా రండి. వెస్ట్ వేస్ట్ చేశారు, నార్త్ నెగ్లెక్ట్ చేశారు, అందుకే సౌత్ సంఖ్య నాగించేస్తుంది. పైగా మన చెల్లెలది క్యాన్సర్. అదే మీ పేరేంటండి? బంటి. ఎలుగు మర్చిపోయినట్టున్నారు. ఎలుగుబంటి గారు, అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి, కర్కాటక రాశి. రాశా? ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమలో పడి ఉంటుంది. అవును, అది వయసు ప్రాబ్లం కాదు, వాస్తు ప్రాబ్లం. ఇప్పుడేం చేయాలో చెప్పండి. మీరు మంచి వాస్తున్న ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలంటే, ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి, పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి. ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉండాలి. ఇన్ని చెప్పినోని ఇల్లు ఏంటది నువ్వే చెప్పొచ్చు కదా సార్. మీ బ్యాడ్కి సగం కారణం వీడే. ఇదిగో బరువు ఎక్కువ ఉంది, ఈ నీశాన్లో తిరగనివ్వకండి. వస్తా. రే, అలాంటి ఇల్లు వరంగల్ ఎక్కడుందో వెతకండ్రా. ఫస్ట్ షాట్ కి రెడ్ పడింది. తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది. ఏమైంది నాయన శాస్త్రి గారు? నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను నోను అని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు. కూల్ నానోజీ, కూల్. నేను కూల్ గానే ఉన్నాను, కానీ ఆ బాబ్జీ గడే క్రూయల్ గా ఉన్నాడు. నీకెందుకు నానోజీ, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటావు? నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ గడి కత్తి కనికరం కూడా ఉండదు. అయినా గ్రానైట్ తెచ్చుకుని గాడ్రేజ్ బ్యూరోలోనే ఆ బాబ్జీ గడిని తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్? నానోజీ, గుడి అన్నాక పసుపు, బీచ్ అన్నాక ఇసుక, బాబ్జీ అన్నాక రిస్క్ తప్పదు కదా. ఎలాగైతేనే ఆ బాబ్జీ గారు మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అనమాట. అసలైన ఆట ఇప్పుడు మొదలెడతాం. ఏంటది? ఏంటంటావేంటయ్యా? పెయిన్ కాబట్టి బాడీ అంతా. సరే సరే, మబ్బులు పట్టాక రేణు దెబ్బలు కొట్టాక పేరు తప్పవు చెప్పి. ఇలాంటి సూక్తులు ఎవడైనా చెప్తాడు. నీకు దండం పెడతాను, వాడు వచ్చే టైం అయితే చూస్తున్నారు. నా మాటిని మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా? నాకు తెలిస్తే చెప్పనయ్యా. ఆడు నా వంశానికి ఎక్స్టెన్షన్ అవుతాడు అనుకున్నా కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు. అందుకే వాడి ఫోటోలన్నీ తగలబెట్టేశాను. ఆనవాడు కూడా లేవు. అయితే నాదొక ఐడియా. ఏంటది? నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది. ఎత్తుకో ఈ ఫోటో, ఇది తీసుకెళ్లి వాడికి ఇచ్చి ఆడే నీ కొడుకని చెప్పావనుకో, వాడు నమ్మేసి మనల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు.
నీ ప్లాన్ కనుక వర్కౌట్ అయ్యి మనం ఇక్కడి నుంచి బయటపడ్డాం అనుకో బలంపురం. బడే కొట్టినావన్నా. సార్ ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు? మీతో మాట్లాడదామని వచ్చాను సార్. రాత్రంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాం సార్. ఏంటది? నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్. నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే సార్. అందుకే వాడి ఫోటో మీకు చూపించాలనుకుంటున్నాం. మీరు చెప్తుంది నిజమేనా? మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్. చూడండి. నీ కొడుకేంట్రా వీళ్ళ ఉన్నాడు? అంటే సార్ చార్మినార్ కి 4 స్తంభాలు ఉంటాయి, తాజ్ మహల్ కి 4 స్తంభాలు ఉంటాయి. తాజ్ మహల్ చార్మినార్ అవుతుంది కదా సార్. కరెక్టే. మీరు చేసిన ఈ సహాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా. మిమ్మల్ని వదిలేస్తున్నా, పోండి. సార్ ఇన్నాళ్ళు మీ ఇంట్లో కూర్చుని మీరు పెట్టిన బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు. అదేంటి పప్పి, సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్లో కూర్చుంటావా? వెళ్ళమంటున్నారు కదా సారు. రే, మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. ఈ రోజు నుంచి మనం బరంపురం. సార్ మొత్తం వినేశారా సార్? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా? అలాంటే వెళ్తానా సార్? అన్నా, మనకు కావాల్సిన ఇల్లు దొరికింది. ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని నాను శాస్త్రి చెప్పిండు. ఓకే. వెల్కమ్ 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 టు మై హౌస్ సార్. సారీ, యువర్ హౌస్ సార్. వెల్కమ్ మేడం. ఎవరెత్తునో? ఇంటి ఓనర్ అన్నా, మనంబడే బిల్డింగ్ మీద ఉంటాడు. వాళ్ళని కూడా తీసుకురంట్రా. ఎవరింటికి తీసుకెళ్తున్నారు? ఎవరింటికైతే మనకెందుకు, మనకు రూమ్ ఉంటది, అవసరం వాళ్ళది కదా. అవునవును. ఒరేయ్, మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు, మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో. రే, వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందిరా. వెల్కమ్ వెల్కమ్. ఏంటి పప్పి? వెల్కమ్ వెల్కమ్. అరే, ఈ పర్సనాలిటీని ఎక్కడో కౌగలించుకున్నట్టుందే. నువ్వు పెద్ద కత్తినా కేఫ్ అని నిన్నందరూ వచ్చి కౌగిలించుకుంటారు. రండి రండి. ఏంటి మేడం ఇక్కడ ఆగిపోయారు? కుడికాయలు పెట్టి లోపల పదండి. రండి రండి రండి. ఇల్లు చాలా బాగుంది. నువ్వేంటే బాబు భలేవాడివే. ఇల్లేం మా అమ్మ కట్నం కింద తీసుకొచ్చింది సార్. ఇంటీరియర్స్ మా నాన్న టేస్ట్. వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఈయనేంటండి బాబు దశరథులాగా సౌండ్ ఎటు వినపడితే అటు వచ్చేస్తున్నాడు. వీడు దశరథుడో కాదో తెలీదు కానీ వీడు కొడుకు మాత్రం నరకాసురు. నా చేతిలో చేస్తాడు. సుమాన్ ఇంట్లోకి ఎంటర్ అయితే ఇట్లాంటి అశుభ మాటలు ఎందుకు సార్? వాడిని వదిలేండి, మీరు పదండి. రండి. రే సిప్పి, చూస్తున్నా. నాకు కనపడలేదు సార్. ఎవరు సార్ గుద్దుకుంది? లేడీసా? రే బంటి అన్నా, వీళ్ళిద్దరిని ఒక చీకటి గదిలో పడేంట్రా. గట్లనే అన్నా. కరెంట్ పోయింది. చెప్పి కరెంట్ పోయిందట. ఇదే కరెక్ట్ టైం, మనం పారిపోతాం. పద 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 పద. అరే వరంగల్, మనం హైవే మీదకి వచ్చేసాం. అంటే మా ఊరు వచ్చేసాం అనమాట. ఆహా, అయితే ఓకే, నువ్వు మీ ఊరు వెళ్ళిపో, నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా. ఇక్కడ దాకా వచ్చి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతావా? ఎందుకు? నేను వెళ్ళిపోతా. చక్కగా ఫుడ్ పెడతాను, హాయిగా రెస్ట్ తీసుకుని రేపు పొద్దున వెళ్ళిపోదు కానీ. ఓకే. పప్పి, మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొచ్చారండి. అడవిలో తిరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు. సూపర్. ఇప్పుడు ఆ బాబుజీ గారి ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే శుభమంటూ సక్సెస్ఫుల్ లో ఉన్నప్పుడు ఆ బాబ్జీ గారి పేరు చెప్తారు. ఆ తాడు పెరిగినట్టు పెరిగారు, మనం బయటకు వెళ్ళిపోతుంటే పట్టుకున్నాడా? ఓ సారీ సారీ సారీ, వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ సక్సెస్. ఏదేమైనా మంది హిట్ కాంబినేషన్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పీతల ఎగురు చేపల పులుసు ఆర్డర్ చేసి మనం కట్టుకోవడానికి లొంగిలు తీసుకొస్తా. ఇదిగో చెప్పి కట్టుకో. అమ్మయ్యా, కరెంట్ వచ్చేసింది. ఇదిగో పప్పి, రొయ్యల కూర ఆర్డర్ ఇచ్చావు. మర్చిపోతానా?
ఎవరింటికి తీసుకొచ్చావురా? చేపల పులుసు పీతల వేపుడు అని చెప్పావు, ఇప్పుడు ఏళ్ల కొంపకి తెచ్చావేంటరా? అదే అదే నాకు కన్ఫ్యూజన్. అవును, ఎందుకు పోయారు, ఎందుకు వచ్చారు? అబ్బాయి మేం పోలేదు సార్, కరెంట్ పోయింది కదా, కొవ్వొత్తులు ఎత్తుకుంటూ అలా వెళ్ళాం సార్ బయటికి. అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది. అలా తప్పిపోయాం. తప్పిపోయారా, తప్పించుకున్నారా? మా బొంద మేమేం తప్పించుకుంటాం సార్. రే, నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా. మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకు అని చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు. ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు. ఏమండి, నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఆడే వీడి కొడుకు అంటే మీ రియాక్షన్ ఏంటి సార్? మీ ఇద్దరిని కోసి కారం పెడతా. నేను చెప్తే మీరు నమ్ముతారో చెప్పండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆడే మీరు ఎత్తుకుతున్నాడు, ఆడే ఇడి కొడుకు. ఏంటండి కొడుకు? ఏంటి కొడుకు? అసలు ఏనికి నాకు పోలిక ఏమన్నా ఉందా? ఈయన హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? అసలు మీ ఇద్దరు ఫాదర్ అండ్ సన్ ఏంటి? ఏంటంటే మీరు హైట్ బట్టి మాట్లాడతారు? జయా బచ్చన్ ఎంత ఉంటుంది, అక్షయ్ బచ్చన్ ఎంత ఉంటాడు? వాళ్ళిద్దరు తల్లి కొడుకులు కదా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఇల్లు వాస్తు బాగాలేదని చెప్పి నా ఇల్లు ఇస్తే మీరు నన్ను ఎరికించాలని చూస్తారేంటి? ఆపడా. కాదు సార్, ఈయనకి అంత డౌట్ గా ఉంది కదా, మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తే పదండి, డౌట్ క్లియర్ చేస్తా పదండి. లాగండి. ఇది నేను, ఇది మా నాన్న, ఇది మా తాత. మరి మీ అమ్మాయిది? మా అమ్మాయి కదా ఫోటో తీసింది. సార్ ఇది మన సినిమా పోస్టర్ సార్. రే, మొన్న మనం బరంపురం అన్నాం, ఇప్పుడు మనం పోస్టర్ అంటున్నాం. నిన్ను వదిలేండి సార్, పాప మీద ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, టార్చర్ చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ పనికి వస్తారు సార్, నేను చూసుకుంటాను. ఏయ్, లోపల పడేయండిరా. ఏదైనా మాట్లాడితే వెళ్ళండి. లోపల అంటారు. ఏమిట్రా ఇదంతా? సరాసరి వాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చావు. నానా, నేను చంద్రకళ ప్రేమించుకున్నాం. ఏంటి నానా, నేనేమన్నా తప్పు చేస్తున్నానా? ప్రేమించడం తప్పు కాదురా. ఈ విషయం బాబ్జీ గారు తెలిస్తే ఏం జరుగుతుందో అని ఊహించుకుంటేనే భయంగా ఉంది. అసలే వాడి పెద్ద చెల్లెల్ని ఎవడో లేపుకెళ్ళాడని మండిపడుతున్నాడు. అది నువ్వే అని తెలిస్తే ఎంత ఇబ్బందో. బాబ్జీకి నా గురించి తెలియక ముందే మా ప్రేమ గురించి చెప్పి నేను కన్విన్స్ చేస్తా. అది కాదురా. అది నీకు చంద్రకళ నచ్చిందా లేదా? మీ అమ్మలో ఉన్న లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో ఉన్నాయిరా. నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్ నాన్న. వస్తున్నా చెప్పి. అసలు నీ ప్లాన్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. మన ప్రేమ మీ అన్నయ్యకి అర్థమయ్యేలా చేయడానికే మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేయించా. పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మన పెళ్లి ఒప్పుకునేలా చేస్తాం. 10 రోజులు మా ఇంట్లో ఉండటానికి వచ్చారు, పర్మనెంట్గా ఇక్కడే ఉండేలా చేస్తాం. సరేనా? చూడు. శాస్త్రి గారు, మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికి వచ్చాం. అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా. చూడండి, చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది, అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. అలాగే వాస్తున్న ఇంటికి వాస్తు లేని ఇంటికి డిఫరెన్స్ ఉంటుంది. ఏయ్, నువ్వు ఎక్కడ నిలబడ్డావుట పొట్టేసుకునే అక్కడ నిలబడి ఏందన్నా గిన్నె నాయనక పడ్డాడు. శాస్త్రి గారు, ఇంట్లో ఉంటే చెల్లి పెళ్లి అయిపోద్ది కదా. పెళ్లి అయితే ఈ ఇంట్లోనే ఉంటుంది. శాస్త్రి గారు, అంటే పెళ్లి అవ్వాలంటే ఇంట్లోనే ఉండాలి. అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు? పెళ్లి కూతురు ఉంది, పెళ్లి కొడుకు ఉన్నాడు. శాస్త్రి గారు, పెళ్లి కొడుకు నేను కాదు, ఈయన. అవును, హీరోయిన్ నాటి చెల్లెల్ని హీరోకి ఇచ్చి పెళ్లి చేయక ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? తనేగా నా చెల్లె అయితే హీరో లాంటి కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేద్దును. ఇతని ఫేస్ లో వాస్తుంది. శాస్త్రి గారు, వచ్చిన పని చూడండి. చెల్లి ఎంగేజ్మెంట్ కి ఓ మంచి ముహూర్తం పెట్టండి. వచ్చే 9వ తారీఖున మంచి ముహూర్తం ఉంది. మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు. అలాగేనండి. నేను ఉన్నానరా, నీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా. అనా అనా గా కేశవరెడ్డి గారు మన మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తానని ఎరికైంది. ఈ పెళ్లి అయ్యేంత వరకు మనం జర హుషారుండాలనా. రే, భయపడేవాడు బతకడు, బతకాలనుకునేవాడు భయపడ్డు. సార్, మీకు భయం లేదు, బ్రెయిన్ లేదు సార్. లేకపోతే ఏంటి సార్, ఇంట్లో మేకను పెట్టుకుని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్? అబ్బే, ఓ మందుకొచ్చి గిలాస్ దాస్తున్నాం రా. మ్యాటర్ చెప్పు సార్. ఆ మేక పాపారావు గడిది DDLG ఫ్యామిలీ లాంటిది.
వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. సో వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు 4 పీకితే నిజం బయటపడుతుంది. నేను బయటపడతాను సార్. అమ్మ సిప్పి మా అమ్మనే ఇరికిస్తావా? మంచి ఐడియా చెవరా. థ్యాంక్స్ సార్. రే అన్నా పనిలో పని వాడి పెళ్ళంతో పాటు వీడి పెళ్ళాన్ని తీసుకురంట్రా. వాడు చెప్పకపోతే వీడైనా చెప్తాడు. గుడ్ జోక్. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్. నా పెద్ద క్యాష్ ఫీలింగ్ ఏం లేదు సార్. చూద్దాంలే వెళ్ళు. రే అన్నా ఆ పాపరావు గాడి పెళ్ళాన్ని ఎక్కడున్నా తీసుకురంట్రా. సరే అన్న. I like to move it, move it. I like to move it, move it. You like to move it. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it. Like to move it, move it. ఏముందిరా సిప్పిగడు కూతురా? వాడి పెళ్ళాంరా. పెళ్ళమా? వన్ లేపరా. ఎవరా? ఇది చూస్తే నాజుగ్గా నాగుపాములా ఉంది. ఆడిని చూస్తే పాములు పట్టేవాళ్ళే ఉంటాడు. వీళ్ళిద్దరికి లాజిక్ ఎలా కుదిరిందిరా? ఒరే గిరే, పాము పొడుసుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో పడిపోద్రా. లాజిక్కేగా. ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి? మీతో ఒక 2 minutes మాట్లాడచ్చా? ష్యూర్. మై నేమ్ ఇస్ వెంకీ. నా పేరు హంస సిప్పి. తెలుసు. మీ ఆయన సిప్పి పడే హింస గురించి చెప్పడానికే వచ్చాను. నా సిప్పికి ఏమైంది? ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పింది చేస్తే చాలు. ఏంటి పప్పి, ఏంటి విశేషాలు? ఈ వారంలో నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూస్తున్నా. ఎలా ఉన్నాయి? ఏంటో నా జీవితం కొత్త మలుపు జరగబోతుందంట. కొత్త అద్దాలు చూస్తానంట. కొత్త వ్యక్తులతో పరిచయం. ఏంటో అంత కొత్తగా ఉంటుందంట. ఈ వయసులో నీ కొత్త అందాలు అవసరం ఏంట్రా? 2 రోజులాగు నీ పెళ్ళామే నీకు కొత్తగా కనపడుద్ది. ఏమండి? నా పెళ్ళం వచ్చింది. ఏమండి? అయితే మళ్ళీ చేస్తా పెళ్ళి. ఏమండి? ఏమండి ఎలా ఉన్నారండి? మోహన్ లల్లా దిట్టంగా ఉండేవారు, చంద్రమోహన్ లాగా పొట్టిగా అయిపోయారేంటండి? ఎవర్రా అది? ఆడి పెళ్ళామన్నా మనోళ్ళే తీసుకొచ్చిర్రు. ఐ మిస్ యు డార్లింగ్. ఎవరమ్మా నువ్వు? ఏంటిది? నన్ను ఎవరు అనుకుంటున్నావు? ఏయ్, ఏం డ్రామాలు ఆడుతున్నారా పప్పి? డ్రామా ఏంటి సార్? ఇది నీ పెళ్ళామని నాకు తెలుసురా. నా పెళ్ళామా? ఏంటో సార్ నాకంతా అయోమయంగా ఉంది. చూసారా నా పిల్లల్ని నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఏంటే ఇలా చిక్కిపోయావు? కలర్ కూడా తగ్గిపోయింది. ఒళ్ళంతా చదివేస్తున్నామంటే ఏంటి సార్? వీడి హైట్ ఏంటి, వీడి ఏజ్ ఏంటి, దీని గ్లామర్ ఏంటి, దీని హైట్ ఏంటి? వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అవుతారు సార్? అడగండి సార్. ఈ సిప్పిగడ్ ప్లాన్ మొత్తం చెడగొట్టేలా ఉన్నాడే. వెళ్ళి కన్ఫ్యూజ్ చేసేద్దాం. ఏంటి సార్ కన్ఫ్యూజన్? ఏంటి కన్ఫ్యూజన్? మూడో పిల్లలు అయి ఉండొచ్చు కదా. మై థర్డ్ వైఫ్. మరి మీ థర్డ్ వైఫ్ అయినప్పుడు కొడుకు తాళ్ళగా ఎలా ఉన్నాడు? ఏంటండి ఈ సిప్పికి మహా డౌట్లు. ఈడి మాటల గారు మీరు నమ్మారనుకోండి, మీరు మోసపోతారు సార్. నమ్మద్దు. ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో. అవునవును అవును, ఫస్ట్ వైఫ్ కొడుకు, కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను. మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు. నేను చెప్పను. వాడెక్కడున్నాడో తెలిస్తేనే నా చెల్లెలు దొరుకుతుంది. వాడెక్కడ? నేను చెప్పను. సార్ సార్ కొట్టకండి సార్, చచ్చిపోద్ది. వాడి పెళ్ళాన్ని కొడితే నిజం చెప్తుందని నువ్వే చెప్పావు కదరా. పెళ్ళాం ఎవరికైనా పెళ్ళామే కదా సార్. నువ్వు నోర్మై. ఏమండి స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు. వాళ్ళు ఎంత కొట్టినా బయట పెట్టను. మీరేం టెన్షన్ పడకండి. ఐ లవ్ యూ. చెప్పు. నేను చెప్పను. చెప్తావు లేదా? సార్ లేడీస్ ని కొట్టడం పద్ధతి కాదు. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. రే అన్నా, వీళ్ళిద్దరికి 2 గంటలు టైం ఇస్తున్నా. రూమ్ లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుని కొడుకు ఎక్కడున్నాడో చెప్పమను. సార్ ఇద్దరు ఒకే రూమ్ లో ఎందుకులేండి, వేరు వేరు రూమ్ లో కూర్చోబెడితే ఆలోచించుకుంటారు సార్. నువ్వేంట్రా దీని మొగుడులాగా టెన్షన్ పడిపోతున్నావు? ఇది వాడెక్కడున్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది. తీసుకెళ్ళండి. చల్ నడు. ఇది కూడా నీ ప్లానేనా? డౌటా? అరే అసలు నా పెళ్ళం గురించి నీకెలా తెలుసురా? ఎవడి సీడీ వాడికి ఉంటుంది.
నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు రోయ్. పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదులే. అరే సిప్పి గా పప్పి గాని పిల్లం జబ్బర్దొస్తుందివా. ఎనకప్పంటి నాటుకోడి ముందులోకి వెళ్ళి పైనుంచి ఏం చూడలేదురా? మస్తుందివా. అరే పక్కవాడి పెళ్ళాం గురించి అది నీచంగా మాట్లాడకూడదురా. కాదేదో నీ పెళ్ళం అన్నట్టు పరిశాన్ అయితే ఉందివా. పెళ్ళాం ఎవరికైనా పెళ్ళామే కదా. మేము అదే చెప్పినాం. చందు ఎన్ని రోజులైంది ఇలా కలుసుకుని? ఎవరంటే చూసారండి? చూస్తే ఏంటి భయం? ఎన్ని రోజులు ఇలా దొంగతనంగా కలుసుకుంటాం. ఈ రోజు ఓపెన్ చేసేద్దాం పదా. వెక్కి వద్దు నా మాట విను. ఎందుకు భయపడతావు? నేను చూస్తే చంపేస్తాడు. కళ్ళు మూసుకో, నేను ఉన్నాను కదా. మై గాడ్ మై గాడ్ మై గాడ్. కళ్ళు తెరిచి చూడు. చూడు. ఏం పోయే కలవరా మీకు? ఈ కొంపలో ఈ రొమాన్స్ ఏంట్రా? ఎవరు చూస్తే ఏమవుద్ది? ఎవడు చూస్తాడు? ఎవరు చూడరా? ఎవడు చూడు. ఏ అందరు కళ్ళు మూసుకున్నారు. తీయండిరా భరత్, ముఖ్యంగా ముందు నువ్వు తీయాలి. సిప్పి అరగంట వరకు భూకంపం వచ్చినా కూడా కీరాలు తీయద్దన్నారు వెంకీ గారు. కీరాలు తీస్తే అసలు భూకంపం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుందయ్యా. సాయంత్రం ఎంగేజ్మెంట్ కి అందంగా ఉండాలి కదా. అసలు ఎంగేజ్మెంట్ ఉండాలి కదా. కళ్ళు తెరిస్తే గుండాకి చేస్తావు. పొట్టడా ఏ అంటావు? సిప్పి నీకు పెట్టిన కీరాలు నా కళ్ళకు నువ్వు పెట్టలేవు. కీరాలు. ఏమండి ఎక్కడున్నారు? అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి సీట్ నాకా డియర్? కాదు మా ఆయనకి. మీ ఆయన? దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. నిద్దురలోనూ నిన్నే. చాలా బాగుంది. మీరు కీరాలు పెట్టుకోండి రా, పెట్టుకోండి. చందు చందు నేను చెప్పేది విను. ఏమైంది? అది కాదు, నేను చెప్పేది విను. ఏంటిది? చూడండి సార్, సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకుని అందరూ అక్కడ ఫేషియల్ చేయించుకుంటుంటే తను మాత్రం చేయించుకొని అంటుంది. బహుశా పెళ్ళంటే ఇష్టం లేదేమో. ఇది ఫేషియల్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది. నువ్వు పద. చూసావా పప్పి, వాళ్ళు ఫంక్షన్ హడావుల్లో ఉన్నప్పుడు మనం పారిపోతామేమోనని రూమ్ లో పెట్టి ఎలా లాక్ చేశారో చూడు. ఏ హీరో, హాయ్. నైస్ డ్రెస్. నమస్కారం. టిఫిన్లు తాగారా? కాఫీలు తిన్నారా? అంత చమత్కారం ఎందుకులేండి. పెళ్లి కొడుకు నువ్వా వాడా? ఎవడి రింగు అడుగుంటుంది. హంస ఎంకి వెనక రూమ్ లోకి రమ్మని చూడు. రే ఎంకి అట్టెళ్తే వెనక రూమ్ లోకి రమ్మన్నాడు, ఇటు పిలుస్తావేట్రా? నాకెరకరా సిప్పి గా పోర్ రూమ్ లోకి రాగానే స్విచ్ ఆఫ్ చేసి చిపాకు పట్టుకుని ముద్దుడేస్తా. ఎందుకంత బాధపడిపోతున్నావు? ఆడిని పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటానంటాడు సార్. అది నా పెళ్ళం అయితే కదా, నా కొడుకు అరేంజ్ చేశాడు చెప్పారు కదా సార్. మీకు విషయం తెలియదు సార్, అది నా పెళ్ళం సార్. అయ్యా ముహూర్తానికి సమయం అవుతుంది, ఉగ్రాన్ని మార్చుకోండి. తీసుకోమా భరత్. అన్నయ్య అయ్యో అంతా వినేసావా? నేనేం చేశానా? మంచితనానికి మారిపోయేలా ఫేస్ ఏంట్రా? మీ ఇద్దరు కలిసి డ్రామా ఆడింది కాక లేడీస్ కూడా ఇన్వాల్వ్ చేస్తారా? ఎందుకే ఏసీపీ మనలో మన గొడవ? మామని కూడా కలుపుకోవచ్చు కదా. కలిసిపోవడానికి ఇదేమన్నా గంగానదేంట్రా? రేయ్ ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెల్ని భరత్ గారికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం కింద పెద్ద డిస్కషన్ జరుగుతుందిరా. ఈ పెళ్లి ఆగదు. ఏమే ఎవర్రా?
అమ్మా 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 ఆపండి. కలుసుకున్నారు కదా అరుచుకుంటారు ఎందుకు? ఎన్నేళ్ళైందమ్మా నిన్ను చూసి? ఎన్నేళ్ళైంది? ఎప్పుడో మా అమ్మని చిన్నప్పుడు చూశాను. మీ అమ్మని చిన్నప్పుడు నువ్వెలా చూసావు? ఫోటోలో చూసా. ఫోటోలో చూసావా? అర్థం కాల. మా అమ్మకి అర్థమైందిలే. ఈయన ఎవరు? సిప్పి అన్న కొలిగిలే. మీరు ఏమండి? ఇదిగోండి టీ. ఏంటి ఏంటి ఈ లేట్ ఏంటి? రాత్రి మనకి లేట్ అయింది కదండి. ఎలా ఎలా ఎలా? ఈమెవరు? మా అమ్మ. ఈవిడెవరు? ఈయన భార్య. అగో ఆగక్కడా. ఈయన భార్య ఈవిడైనప్పుడు ఈయన ఈవిడ్ని ఏమే అని ఎందుకంటాడు? ఇన్ని కంట్రోల్ చెప్పితే కష్టం. కొట్టాననుకో పెద్ద పుడింగ్ లాగా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగాను అనుకుంటున్నావా? ఆయన పిలిచింది ఏవండి కాదు ఏవండి. ఓహో మరి అటాడిపోయాడు. డైరెక్షన్ మారింది చూడలా, కళ్ళు దొబ్బునియ. కరెక్టే. ఈడెవడు బొట్టోడు పెట్టుకుని వచ్చి కరెక్ట్ అంటాడు. వెంకీ గుర్తుపెట్టు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. తమ్ముడు ఇదేమన్నా కొంప అనుకున్నారా కచేరీ అనుకున్నారా? ఆడు నీకు తమ్ముడా? వీణ తమ్ముడు. చిన్నప్పుడు పారిపోతాను వీణ పట్టుకు రావడం మమ్మ పారిపోయింది. మీ అమ్మ వారిపోయిందా? ఎత్తుకుంటూ మీ పిన్ని కదా పారిపోవాల్సింది. మా అమ్మ కోసం మా పిన్ని పారిపోయింది. మరి మీ పిన్ని రాలేదే? మమ్మ వచ్చింది కదా. ఏంటో నాకేదో కన్ఫ్యూజన్ గా ఉంది, నాకు అర్థం కావట్లా. నీకు అర్థం కాకపోతే ఏంట్రా? వీళ్ళందరికీ అర్థమైంది. ఏమైంది వెక్కి? చెప్పి. అవును వీళ్ళెవరు? మా అమ్మ సార్. నమస్తే అల్లుడు గారు. మా అమ్మ బాగా కలుపుకోవాలి సార్, అందరితో బాగా కలిసిపోతుంది. వీళ్ళు బాబుజీ గారు చెల్లెళ్ళమ్మ. నమస్తే అత్తయ్య. వీళ్ళు కూడా నీలాగేమా అందరితో బాగా కలిసిపోతారు. పెళ్ళేదాకా ఇక్కడే ఉంటారు. పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడే కదా ఉండేది. అంటే అందరూ మనవాళ్లే కదా, ఎక్కడుంటే ఏంటని దాని అర్థం సార్, అంతే. నా చెల్లెల్ని మీ ఇంటి పిల్లలుగా అనుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. లోపలికి తీసుకెళ్ళు. వస్తానండి. ఏంటి? నాకు 2 డౌట్స్ ఉన్నాయి. ఇందాక నువ్వు నన్ను తిట్టింది బూతులే కదా? డౌటా? ఓహో. ఈ బాబ్జీ గాడు అర్థమై వెళ్ళాడంటావా అర్థం కాక వెళ్ళాడంటావా? అడగమంటావా బాబ్జీ గారు? వదిలే వదిలే వదిలే. పప్పి అంటే వాడెందుకు వాడెందుకే? అన్నా లేచిపోయిన బాబ్జీ గడి పెద్ద చెల్లి తిరిగి వచ్చేసిందంటన్నా. అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడు ఏమవుతుందో అని చాలా టెన్షన్ గా ఉందా ఆంటీ. వెంకీ మా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నాడు ఆంటీ. నా కొడుకు చాలా తెలివైనవాడు, వాడినెవ్వరూ పట్టుకోలేరు. నమస్తే సత్యాన్న, లేట్ అయిందేమన్నా? ఇది చూపించి బాధ్యం దగ్గర కూడా గిఫ్ట్ కొట్టేయాలి. అరే భారతి. హాయ్ చందు, ఎలా ఉన్నావు అమ్మా? అన్నయ్య. రే సత్య రా కూర్చో. నువ్వెలా ఉన్నావు? భారతి నేను సేఫ్ గానే చేరాను. నేను లేనని మధ్యగానం తినకు, దమ్ బిర్యానీ తెచ్చుకొని తిను. ఉంటానే. సార్ మీది హైదరాబాదా? ఎవడ నువ్వు? నా పేరు సిప్పి సార్. ఇక్కడ పంజరంలో బంధించబడ్డ ప్యారెట్ ని. క్యారెట్ లో ఉన్నావు నువ్వు. ప్యారెట్ ఏంట్రా? అబ్బా ఏమి రైమింగ్ సార్. పెళ్ళవబోతున్న ఇంట్లోకి స్వీట్ తో వస్తారు గానీ పాటతో వచ్చారేంటి? దీన్ని పాట అనుకుంటే పొరపాటే. అస్థికలు. బాబ్జీ గారి ఫాదర్ అయ్యా సార్? కాదు, అమ్ములుగాడు లవరవి. ఇదేంటి సార్ పాండ్స్ పౌడర్ వాసన వస్తుంది? వాడు పాండ్స్ పౌడర్ వాడేవాడు. ఓహో. అమ్ముల్ అంటే బాబ్జీ గారి సిస్టర్ కదా సార్? అవును. ఆయన చంపింది మీరే కదా సార్? అవును. కంగ్రాచులేషన్. థ్యాంక్స్. మీరు చంపింది వాడినేనా సార్? అవును వాడినే. తీసాడు పెట్టు. ఆడేటి ఇంట్లో ఉన్నాడు? ఆడు మీ ఇంట్లో లేడు, మీరే వాడి ఇంట్లో ఉన్నారు. ఆ విషయం నేను చెప్తే బాబ్జీ నమ్ముడు. నువ్వు వాళ్ళ మనిషి కాబట్టి నువ్వే వెళ్ళి చెప్పావనుకో నమ్మేస్తాడు. కష్టం పోయా. ఏ నేను ఆల్రెడీ ఆయన చంపేశానని కమిట్ అయ్యాను. ఆ సత్యాగాడు గిఫ్ట్ గా నా మెడలో ఈ చైన్ కూడా వేసాడు. ఇప్పుడు చెప్పలేదని తెలిస్తే చైన్ దొబ్బేస్తాడా? నా మెడ తీసేస్తాడు. ఈ ఇల్లు చాలా బాగుందనే. ఈ ఇంటికి వచ్చాక తిరిగి వచ్చింది.
మళ్ళీ భరత్తోనే దీని పెళ్లి జరగబోతుంది. అంత ఈ ఇంటికి రావడం వల్లే జరిగిందిరా. ఇంతకీ ఇల్లు ఎవరిదనయ్యా? వెంకీ అని మంచి కుర్రాడు. ఉండు పరిచయం చేస్తా. బట్టే వెంకీని పిలో. ఏంటి ఆడి ఆడున్నాడో ఏమో. ఆ వెంకీ గడిచలో సత్యగాన్ని ఎలా బడికి తీసుకెళ్ళాలి? సింటూ. హలో. హలో ఏంట్రా పిచ్చి నాకండి. ఏ సత్య, ఓల్డ్ సిటీ దాసుని నీ ఇంటి ముంగట్నే ఉన్నా. యాడకి పారిపోయావు బే? ఒక్కడే ఉండరా, నేను వస్తున్నాను. సాయంత్రం గిట్లా రాలేదనుకో నీ డ్రీమ్ ప్రాజెక్ట్ చంద్రకళ కాంప్లెక్స్ కూల్ చేస్తా బిడ్డ. నిన్ను చంపేస్తాను రా. పెట్టమే. ఏంట్రా సత్య, ఏంటి టెన్షన్? అర్జెంట్ పని ఉంది, 2 రోజులు వస్తాను. అదేంట్రా పెళ్ళయ్యేదాకా ఉంటానన్నావు? సీరియస్ మ్యాటర్ అన్నయ్య. సీరియసా? ఏమైందిరా? కూర్చో మాట్లాడతాం. నువ్వు ఉండనయ్యా, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికన్నా? ఓల్డ్ సిటీ దాసుగాడు. దాసుగాడు ఫోన్ చేసి ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఆ దాసుగాడిని వదలకూడదన్నా. వాడిని చంపేదాకా నిద్రపోను. నేను హ్యాపీగా నిద్రపోతాగా. రాన్నా, ఆ దాసుగాడి ఈరోజు నీ చేతిలో అయిపోవాలంతే. ఎక్కన్నా ఎక్కే కూర్చోన్నా, కూర్చో. డ్రైవర్ పని పని పని. ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు. ఛీ, నా పరువు మొత్తం తీసేసావు కదే. అందరి ముందు నన్ను తలెత్తించుకునేలా చేశావు. చెప్తాను. లోపల నీ గురించి డిస్కషన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నా గురించా? పదా సార్ నువ్వు వెళ్ళినా వస్తా. నువ్వు మాట్లాడుకో. సార్ ఏం సార్ ఈ ఆవేశం? ఆవేశపడకుండా ఏం చేయమంటావు? పెళ్లి కాకుండానే తల్లైంది. చెల్లెమ్మ ప్రెగ్నెంట్ అనే ముచ్చట గా భరత్కి తెలియకుండా మేనేజ్ చేసి మ్యారేజ్ చేద్దామే. బా ఏంటిది ఇంత మోసం చేస్తావా? అరే చెల్లెమ్మకు పెళ్లి కాలేదు కదరా భయ్. ఇల్లు మొత్తం దోచుకెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేస్తే ఉపయోగమే ఉంటుంది. నేను పెళ్లి చేసుకోను. ఎక్కడికి? నేను చచ్చిపోతాను. నా మాట విను, నేను ఈ పెళ్లి చేస్తాను. ఎలా చేస్తావు? ఎలా చేస్తావు? నేను చేస్తాను సార్. ఒక్కసారి అటు చూడండి. గురజాడ వివేకానంద అన్నయ్య. నా తమ్ముడికి ఆదర్శ భావాలు ఎక్కువ. ఆడవాళ్ళంటే అపారమైన గౌరవం. నేనంటే చాలా ఇష్టం. ఒక అన్నగా అడుగుతున్నాను, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు అడిగితే నా ప్రాణమైన ఇస్తా అన్నయ్య. థ్యాంక్స్ రా. నా తమ్ముడిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? మా అన్నయ్యకి ఇష్టమైతే నాకు ఇష్టమే. అబ్బాయికి అమ్మాయికి ఇష్టమేనండి. మీరేమంటారు? ఈ పెళ్లికి ఊళ్ళో వాళ్ళని ఏం చెప్పి పిలవమంటావు? సార్ ఒక ఐడియా. మీ చెల్లెలు ప్రేమించింది మా తమ్ముడిని నేను చెప్దాం. అది తెలిసి మీరే దగ్గరుండి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారని చెప్దాం. అంతగా కావాలంటే ఆ రోజు పెళ్లి మీ చెల్లెలు లేపుకెళ్ళి మా తమ్ముడికి ఇచ్చి నేనేం చెప్తాను సార్. ఏం సార్ మీకోసం ఆ మాత్రం చేయలేనా? అనా గీ ఎంకి చెప్పే ప్లానింగ్ జబర్దస్త్గుంది. అవును, అందరికి ఇలాగే చెప్తాం. ముందు వాడికి చెప్పండి సార్. చెప్పేట్రా. ఏంటి సార్? నా చెల్లి ప్రేమించింది ఎవరినో తెలుసా? ఎవరు సార్? ఈ కుర్రాడిని. సార్ నా చెల్లిని పెళ్లి మండపం నుంచి తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? ఎవరు సార్? వెంకీయే. సార్ సార్ ఇదే సార్ జరిగింది, ఇదే కదా సార్? ఊళ్ళో ఎవరు అడిగినా ఇదే స్టోరీ చెప్పు. స్టోరీయా? స్టోరీ ఏంటి సార్? ఈ కన్ఫ్యూజన్ ఏంటి సార్? తీసుకోండి. స్టోరీ ఎట్లా అవుతుంది? ఏం జరుగుతుందిరా? ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెలు ప్రెగ్నెంట్ అని డ్రామాడి ఆనంద్ గారితో మ్యారేజ్ సెట్ చేశా. ఆల్రెడీ వాళ్ళిద్దరు పెళ్ళిందిగా. అది నీకు నాకు తెలుసు, వాడికి తెలియదు కదా. ఒరే నీకు తల్లోనే కాదురా, బాడీ అంతా బ్రెయిన్. ఏదో ఆ దేవుడిచ్చిన వరం. అబ్బా అబ్బా సార్ సిప్పి కూడా ఓకే. వెరీ గుడ్. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి కాబట్టి సిప్పి మనందరికీ డాన్స్ పార్టీ ఇస్తాడంట సార్. ఏం సిప్పి?
వెంకీ ఏంటి నువ్వు చెప్పేది? ఆ భరత్ కేశవరెడ్డి కొడుకా? అవును. పద ఈ విషయం అన్నయ్య చెప్దాం, ఇంక ఈ పెళ్లి జరగదు. వద్దు, మనం చెప్పడం కన్నా తను చూస్తేనే చాలా విషయాలు క్లారిటీ వస్తాయి. అంటే రేపు మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు కేశవరెడ్డి మన మీద అటాక్ చేస్తాడు. ఈ కథకి ఎండింగ్ అక్కడిస్తా. సార్, ఎవరైనా అటాక్ చేస్తారేమో నాకు కొంచెం డౌట్ గా ఉంది సార్. సిప్పి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడి సార్ని ఇబ్బంది పెట్టద్దు. మా ఇబ్బందులు ఎవడు పట్టించుకుంటాడు సార్? సార్ అక్కడ చూడండి సార్, విలన్స్ అటాక్ చేసేటట్టున్నారు సార్. వాడు చూడండి సార్ ఎలా చూస్తున్నాడు. సిప్పి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడద్దు, మనం రైట్కి వెళ్దాం. రైట్ కొద్దు సార్, రైట్ కొద్దు, లెఫ్ట్ కి వెళ్ళిపో. వాడేదో టెన్షన్ పడుతున్నాడు, లెఫ్ట్ లోనే పోనీ. కేశవరెడ్డి, మర్యాదగా తప్పుకో. నా చెల్లి పెళ్లికి ముందు రక్తపాతం వద్దు. రే బాబ్జీ, నా కొడుకును నాకు అప్పగించు. కొడుక లేదా మీలో ఎవ్వరు ప్రాణాలతో మిగలరు. రే, ఎవడ్రా నీ కొడుకు? రై, డ్రామాలాడకు. నా కొడుకును శ్రీశైలం తీసుకెళ్లి చంపాలని ప్లాన్ చేసేవని నాకు తెలుసు. రే, నీ కొడుకెవడో తెలిస్తే ఇక్కడే చంపేస్తా. శ్రీశైలం దాకా ఎందుకో? రేయ్, నా కొడుకెవరో నీకు తెలిసిపోయిందని నాకు తెలుసురా. కొడుకు అసలు ఎవడరా నీ కొడుకు? చెప్పు చెప్పు. మీ ఇద్దరిని చూస్తుంటే ఎంత చెత్త నా కొడుకులో నాకు అర్థమవుతుందిరా. తాడి పెరిగినట్టు పెరిగావు, జ్ఞానం లేదురా నీకు. దెబ్బ కొట్టేవాడెవడో, డప్పు కొట్టేవాడెవడో తెలియదు నీకు. నోర్మై, నీ నుంచి అసలు ఇలా జరిగింది. ఇప్పుడైనా ఓపెన్ అయిపోతాను రా. ఈ ఇద్దరు పెళ్లి కథ అనుకుంటున్నావు కదా నువ్వు? కాదురా, అది నిజం. అది కథ అని చెప్పించాడు వీడు. అల్లుడు గారు. అల్లుడా? ఎవడే నీకు అల్లుడు? అది అసలు ఎవరు అనుకుంటున్నావు? ఇదిగో ఈ పొట్టాడు మేకా పాపారావు గారి భార్య. వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? మేకా వెంకటేశ్వరరావు గారి తల్లిదండ్రులు. ఇదిగో ఇక్కడుంది చూడు, ఇది ఎవరు అనుకున్నావు? తాయిలా పెరిగింది, మొహం ఇలా పెట్టింది. ఇది షో కేసులో బొమ్మలాగా ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా ఉందనుకున్నావా? ఇది నా వైఫ్. వీడు లవ్ సక్సెస్ కోసం ఆడిన నాటకం ఇది. ఇలా పెట్టాడు నువ్వు. నీకు అర్థం కాదురా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు. మీ చిన్న చెల్లెలు ఈడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? దే ఆర్ లవింగ్ టుగెదర్. ఆపండ్రా మీ సోది. ఏంట్రా సోదేంట్రా? చెరుకు తోటలో దిష్టి బొమ్మలాగా గడ పెరిగినట్టు పెరిగావు. ఏమైనా బ్రెయిన్ ఉందిరా నీకు? ఆడు పిలిచాడు కదా నువ్వు ఎగరేసుకుంటూ వచ్చావు. నీ కొడుకు ఎవరో నువ్వే రివీల్ చేసుకున్నావు. ఇడియట్. ఏసీపీ, ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ భరత్ గాడు వీడి కొడుకు. వీళ్ళని మన మీద అటాక్ చేయమని చెప్పింది వీడే. రేయ్, సంతోష్, భరత్ ని వదలమని చెప్పన్నా? వద్దు. లేకపోతే దీని పీక కోస్తా. చెప్పు. వదిలేండ్రా. నీ పెద్ద చెల్లెల్ని నా ఇంటికి రప్పించి దాన్ని చిత్రహింసలు పెట్టి నిన్ను నా కాళ్ల కిందేసి తొక్కేయాలనుకున్నాను. వీడడ్డుపడ్డాడు. నీ చిన్న చెల్లెలి విషయంలో కూడా మళ్ళీ వీడే అడ్డుపడ్డాడు. ఇద్దరు బతికిపోయారు. రేయ్, నా కొడుకెవరో నాతోనే చెప్పించి నన్ను యదవం చేస్తావురా. ఇప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి నేను చేస్తా. ఎవడంట వస్తాడో చూస్తా.
ఏవా డైరెక్టర్ బాబు, మన సీరియల్ ఫస్ట్ డే యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేసామంటే ప్రొడ్యూసర్ చివర్లో అయితే బడ్జెట్ ఇవ్వడేమోనని క్లైమాక్స్ ముందే ఇలా గ్రాండ్ గా ప్లాన్ చేశాను బాబు. ఎంతగా సీన్ ఏంటి? నందు ఫైలీ విలన్ మీ చెల్లెల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతుంటాడు బాబు. మీరు ఆ వెహికల్స్ కి ఎదురెళ్ళి ఆపుతారు. సీన్ లో ఫుల్ ఎమోషన్ ఉందా? సిస్టర్ క్యారెక్టర్ కన్నడ అమ్మాయా తమిళ అమ్మాయా? మీ రేంజ్ నాకు తెలీదా బాబు. విలన్ తో సహా అందరినీ బాంబే నుంచి దింపాను. ఇంతకీ నా క్యారెక్టర్ పేరేంటి? డుంబు 6 అడుగుల ఆటం బాంబు. ఊపుంది, ఊపేస్తా. దాన్ని నోరు మూయమని చెప్పు. సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు మాటలు వాడడు మౌనమే తేలుడు ఎక్కడి కట్టడ లెక్కలు తేలుస్తాడు. He's a legend. He's a legend. He's a legend. రాయ్ ఎవడ్రా నువ్వు? అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న మొసల్ని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ అడుగు. నేనెవరో చెప్తా. ఏం కావాలరా నీకు? మర్యాదగా నా చెల్లెల్ని వదిలిపెట్టు. నీ చెల్లె? నెక్స్ట్ డే లో కొంచెం కెమెరా ఫేవర్ చేసుకుని చెప్తే బెటర్. నా చెల్లెలు నీ దగ్గరే ఉందని తెలుసు. రై అటు చూసి మాట్లాడుతున్నావేంట్రా? ఫేస్ ఎటున్నా న్యూస్ అదే. నా చెల్లెల్ని వదిలిపెట్టు. ఏంట్రా వదిలేది? నరుకుతా. నరకడానికి కట్టో కొబ్బరి మట్టో కాదు, డుంబు 6 అడుగుల ఆటం బాంబు ఇక్కడ. వీడెవడో మెంటల్లో ఉన్నాడు. రై అన్నా, రియల్ బాంబ్ ఏంటో వాడికి చూపించండిరా. ఇగో చూడరా. పిన్ను పేకపోతే పేలదరా పిచ్చిన. బాంబులతో ఈ డుంబును భయపెట్టలేరురా. ఈ బాంబులో వాడే పొటాషియం మా పొలాల్లో పండిస్తారు. అమోనియం మా అటక మీద ఉంటుంది. ఫాస్ఫరస్ మా పెరట్లో పెంచుతాం. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాటుడు వాట్లాటుడు. రై మర్యాదగా తప్పుకో, లేదంటే దాన్ని చంపేస్తా. మర్యాదగా అమ్మాయిని వదిలే. ఈడవుడు మనకన్నా హైట్ ఉన్నాడు. హలో, ఎవరమ్మా నువ్వు? సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? ఇది సింగిల్ స్టారే కదా, మల్టీ స్టార్ కాదు కదా. ఉండవా, ఇద్దరు హీరోల మధ్యలో క్లాష్ అవుతుంటే మధ్యలో విలన్ గాడు నువ్వేంటి? చూడమ్మా, మా వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ అయ్యి నీకు కూడా ప్రోగ్రామ్ చెప్పుంటారు. పేమెంట్ తీసుకెళ్ళిపో. ఒరే పిచ్చతో వెళ్ళాల్సింది నేను కాదురా నువ్వు. పట్టుకోండిరా. అమ్మని వచ్చాడు, పేల్చాడు, నా చెల్లెల్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. హీరో నేనా వాడా? రే ఇది మల్టీ స్టార్ కాదు, సింగిల్ స్టారే. వస్తున్నాను రే. ఏంటి రన్నింగ్ పెర్ఫార్మెన్స్? వెనకాల ఎవడో కెమెరా పట్టుకుని ఫాలో అవట్లేదు. ఫస్ట్ టైం యాక్షన్ సీరియల్ చేస్తున్నాను. నా హీరో ఇజాన్ని డామినేట్ చేయకు. నా చెల్లెని వదిలిపెట్టు, వదిలిపెట్టు. ఫైటర్స్ వస్తున్నారు. నా చెల్లెని వదిలిపెట్టి పక్క జరుగు. నీ హీరోయిజం వల్లే చూపించరా. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? వాడేమో వచ్చి అమ్మాయిని తీసుకెళ్లి హీరోయిజం చూపించాడు. నువ్వు వచ్చి వెళ్ళని చూపిస్తావు అనుకున్నావా? ఈ హీరోని యాక్ట్ చేయలేవరా? అసలు మీ కాన్సెప్ట్ ఏంట్రా? ఆ అమ్మాయిని వదలు. అబ్బా అమ్మో, అబ్బా అబ్బా అబ్బా.
మీ అన్న దగ్గర సింపతి యాంగిల్ కొట్టేద్దామని. నా చెల్లెనే తోస్తావు. ఇప్పుడు చూడు మీ అన్న ఎలా రియాక్ట్ అవుతాడు. నువ్వు కూడా కొంచెం యాక్ట్ చేయి. ఒరే ఇన్నాళ్ళు మోసం చేసినా ఈ ఒక్కరోజు రిస్క్ చేసావురా. నీ ప్రేమ అర్థం అవ్వాలని నన్ను మీ ఇంటికి రప్పించావు. నీ ప్రేమను అర్థం చేసుకుని నా చెల్లిని మీ ఇంటికి పంపిస్తున్నా. లోయ కాదా? ఒరే నాకు విషయం అర్థమైందిరా. ఏంటది? మన దగ్గర ఒకటి ఉంటే బాబ్జీనే కాదు భగవంతుని కూడా జయించొచ్చు. ఏంట్రా అది? లౌక్యం. సీరియల్ ఫైట్ అనుకుంటే రియల్ ఫైట్ లోకి ఎంటర్ అయిపోయాను. అబ్బా ఈ డైరెక్టర్ గారు ఎక్కడ ఉమ్మేశారు అయ్యా. అబ్బా హలో, నేను కూల్ అయిపోయాను బబ్లు అండి. అదేంటి బబ్లు? అదేం లేదు సార్. మీరు ఎవరు సార్? నేనమ్మా యాక్షన్ డైరెక్టర్ బాంబులు పోసిని. సార్ చెప్పండి సార్. ఏం లేదు, నిన్ను పెట్టి ఒక యాక్షన్ సీరియల్ తీద్దాం అనుకుంటున్నానయ్యా. సార్ నాకు యాక్షన్ వద్దు సార్, కామెడీయే. సినిమా నచ్చింది కదా అని హాల్లోనే ఉండిపోతావా? అయిపోగానే వెళ్ళిపోవాలిగా.